చాలా సంతోషం. ఈ యొక్క ఉదయకాలం పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్న ఒక విషయాన్ని మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మనకి దేవుని మందిరం అంటే మక్కువ, ప్రేమ. చాలా సంతోషంగా మందిరానికి వస్తాం మనం. కనుక మందిరానికి వస్తాం, కానీ చాలాసార్లు మందిరంలో ఉండే ఆశీర్వాదాలు పొందుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాం. మందిరం అనేది సామాన్యమైనది కాదు. మందిరం యొక్క విశిష్టత ఏంటి, మందిరానికి వచ్చిన వారిని దేవుడు ఎలా దీవిస్తాడు, మందిరంలో ఎప్పుడు దేవుడు దీవిస్తాడు, కొన్ని విషయాలు దేవుని మందిరం యొక్క ప్రాధాన్యతను గురించి మీతో ఈ ఉదయకాలం పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల మీద నాకు ప్రేరేపణ కలిగించారు. అందుకని నేను కొన్ని మాటలు మీతో ఈ ఉదయకాలం పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు నాతో కలిసి చదువుతారా? కలిసి మనం అందరం దేవుని మహింపరచుదాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకున్న ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. నీవు మ్రొక్కుకున్న దాన్ని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనుకుండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగనీయకము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాట వలన దేవునికి కోపము పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరుచుకునేదవు. అధికమైన స్వప్నములను మాటలు నిష్ప్రయోజనములు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండము. పరమ తండ్రి, కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానిస్తుండగా అల్పుడను, అయోగ్యుడను, ఎన్నిక లేనివాడును, పాపిని నీ రక్తంతో కడిగి పవిత్రపరిచి మాట్లాడే యోగ్యతనిచ్చారు. ఎందుకు ఈ స్థలానికి నీ సేవకుని తీసుకొచ్చారో ఆ ప్రణాళికలు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. నీ సేవకుడు ఎక్కడికి వెళ్ళినో మాట అడుగుతున్నాడు అయినా నీ ప్రణాళికలు లేని స్థలానికి నన్ను తీసుకువెళ్ళొద్దని ఖచ్చితంగా ఈరోజు నమ్ముతున్నాను. ఒక ప్రణాళికతో ఇక్కడ తీసుకొచ్చారు. నీ ఉద్దేశాలు నెరవేర్చండి. నీ మాటల చేత ప్రతి మనోనేత్రాలు తెరవచేయండి. ఆధ్యాత్మిక జీవితపు లోతుల్లోనికి నడిపించండి. నీ కృపలో బలపరచండి, ఆశీర్వదించండి, మహిమను పొందండి. మరొకసారి నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ ఎన్నిసార్లు చెప్పినా ఒకే మాట, సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసు అని మీ నామమునకు మాత్రమే చెల్లునుగాక. నీకే మహిమను ఆరోపిస్తూ యేసు దివ్య నామమును వేడి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. గట్టిగా చెప్పండి ఆమెన్. కొంచెం గట్టిగా ఆమెన్. రైట్. చూడండి, ఇప్పుడు చదవబడిన ఈ పాఠ్య భాగాలను కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఏమండి, ప్రసంగి గ్రంథకర్త ఎవరో చెప్పండి. ప్రసంగ గ్రంథాన్ని రాసింది ఎవరు? సొలొమోను. అందరూ చెప్పండి, ఎవరండి ప్రసంగి రాసింది ఎవరు? సొలొమోను. సొలొమోను 3 పుస్తకాలు రాశాడు. ఏంటేంటో చెప్పండి. సొలొమోను 3 పుస్తకాలు రాశాడు. ఏంటేంటో చెప్పండి. సామెతలు, ప్రసంగి, పరమగీతాలు. ఈ 3 పుస్తకాలు సొలొమోను ద్వారా రాయబడిన పుస్తకాలు. ఒక మాట చెప్తాను, సొలొమోను ఈ 3 పుస్తకాలని 3 వయసుల్లో రచించాడు అని బైబిల్ పండితులు చెప్పారు. ఎలాగనంటే, పరమగీతాల పుస్తకం చదివామనుకోండి, అందులో అంత ప్రేమ కావ్యాలు, ఆ ప్రేమను గురించిన మాటలు చాలా ఎక్కువగా కనపడతాయి. ఒక ప్రియుడు ప్రియురాలను గురించిన మాటలు. కాబట్టి ఆ సంభాషణ అంతా చదివినప్పుడు బైబిల్ పండితులు ఏమన్నారంటే, ఇది యవ్వన కాలంలో ఉండగా రాశాడు, అందుకని ఎక్కువ ప్రేమ కావ్యాలు కనపడతాయి అని యవ్వన కాలంలో ఉండగా పుస్తకాన్ని రచించినట్లుగా నిర్ధారించారు. ఇక రెండవది సామెతల గ్రంథం. సామెతల గ్రంథం ఏమో మధ్య వయసులోకి వచ్చాక అందరూ సూక్తులు సామెతలు చెప్తారు కదా. ఇక కొంచెం వయసు దాటాక మరి సూక్తులు సామెతలు చెప్తారు. కాబట్టి ఇది మధ్య వయసులో ఉండగా రచించాడు అని నిర్ధారించారు. ఇక మూడవది ప్రసంగి గ్రంథం. అంతా వ్యర్థమే, అంతా వ్యర్థమే. ఎప్పుడు అంటారు ఈ మాటలు? ముసలోళ్ళు అయిపోయాక, ఇక అంతా ఏది దేనికి పనికి రాకుండా పోయాక ఎందుకండి జీవితం, ఇదంతా వ్యర్థమేనండి అంటారు కదా. అలాగా వృద్ధాప్యంలోకి వచ్చాక అంతా వ్యర్థమే అనుకుంటూ ప్రసంగి గ్రంథాన్ని రాశాడు అని బైబిల్ పండితులు చెప్తారు. అయితే ఒక మాట,
అంతా వ్యర్థమే 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 అని ప్రసంగి గ్రంథంలో చాలా మాటలు వ్యర్థంగా పేర్కొన్నాడు, కానీ దేవుని మందిరాన్ని మాత్రం వ్యర్థము అని అనలేదు. దేవుని మందిరానికి ఉన్న విశిష్టతను చాలా చక్కగా పేర్కొన్నాడు. దేవుని మందిరంలో ఉన్న ఆ యొక్క గొప్పతనాన్ని గురించి చాలా చక్కగా వివరించాడు. ఇప్పుడు మనం చదివిన ప్రసంగి గ్రంథంలో ఒక విశ్వాసి దేవుని మందిరానికి వెళ్తే తను ఎలా ఉండాలి, ఎప్పుడు దైవ దీవెనలు పొందుకుంటారన్న విషయాలను ఇక్కడ చక్కగా పేర్కొన్నాడు. ఎందుకు ఏమండి అన్నీ వ్యర్థమన్న సొలొమోను దేవుని మందిరాన్ని ఎందుకు వ్యర్థం అనలేదు? ఇంతకీ దేవుని మందిరంతో సొలొమోనుకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని అడిగితే చాలా పెద్ద సంబంధమే ఉంది. అదేంటో తెలుసా? సొలొమోను కూడా దేవునికి ఒక గొప్ప మందిరాన్ని కట్టించాడు. అతనికి ఒక పెద్ద అనుభవం ఉంది, చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంది. మందిరంలో దేవుడు ఏ కార్యాలు చేస్తాడో అని చాలా అవగాహన కలిగినవాడు, చాలా గొప్ప అవగాహన కలిగినవాడు. చూడండి ఒకసారి 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయానికి వద్దాం. ఒకసారి 6వ అధ్యాయానికి వస్తే కొన్ని మాటలు నేను క్లుప్తంగా మందిరంలో అతని ఎక్స్పీరియన్స్ ఏంటో నేను చెప్పి అప్పుడు మందిరంలో ఎప్పుడు మనం అద్భుతాలు చూస్తామో కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయానికి వస్తే అతడు ఒక మందిరాన్ని కట్టించాడు. అది ఓపెనింగ్ రోజు. అతడు ప్రజలందరి ఎదుట మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడట. ఏమని చూడండి ఒకసారి 2వ దినవృత్తాంతాల 6వ అధ్యాయం 13వ వచనం నుండి. తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తుగల ఇత్తడి చప్పరమును ముంగిట ఆవరణం అందుంచి దాని మీద నిలిచి ఉండి సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలీయులందరి ఎదుట మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేశాను. రైట్, ప్రార్థనలో ఏం చేశాడో సబ్జెక్ట్ ఏంటో నేను తర్వాత చెప్తాను, కానీ ప్రార్థన చేయడానికి అతడు ఉపయోగించిన 2 పద్ధతులు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఏంటా పద్ధతులు? ఒకటి చెప్పండి, మోకాళ్ళుని. చెప్పండి, ఒకటి మోకాళ్ళుని, 2 చేతులు ఆకాశం వైపు చాపి. చూడండి 2 మాటలు కొంచెం మనకు చాలా అవసరమైన మాటలు. ప్రార్థించినప్పుడు సొలొమోను వాడిన విధానం, సొలొమోను చేసిన పద్ధతి ఏంటంటే మోకాళ్ళుని. ఏమండి అసలు సొలొమోను దగ్గరికి అందరూ వచ్చి మోకరిస్తారు. సొలొమోను దగ్గరికి అందరూ వచ్చి చిత్తం ప్రభు అని సాగిలు పడతారు. అందరూ వచ్చి సొలొమోను దగ్గర మోకాళ్ళ మీద పడతారు. కారణం ఏంటంటే వాళ్ళందరికీ సొలొమోను రాజు కాబట్టి. కానీ ఇప్పుడు సొలొమోను మోకరించడంలో ఉన్న సొలొమోను ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రభువా, ప్రజలందరూ నా దగ్గరకు వచ్చి మోకరిస్తారు. కారణం ఏంటంటే నేను వాళ్ళకు రాజును కాబట్టి. కానీ నేను నీ దగ్గర మోకరిస్తున్నాను. కారణం ఏంటో తెలుసా? నీవు నాకు రాజు కాబట్టి. ఆమెన్, ఆమెన్ చెప్పరే గట్టిగా, ఆమెన్. కాబట్టి ఎప్పుడైతే మనల్ని మోకరిస్తామో దాని అర్థం ఏంటంటే మనల్ని మనం సంపూర్తిగా దేవునికి సబ్మిట్ చేసుకుంటున్నాం, మనల్ని మనం అప్పగించేసుకుంటున్నాం. అది దాంట్లో ఉన్న మీనింగ్. ఒక వ్యక్తి దగ్గర మోకరించాడంటే ఇక ఎంత కిందకు దిగాలో అంత కిందకు దిగిపోయాడు అనమాట. అలాగే దేవుని దగ్గర ఒక వ్యక్తి వచ్చి మోకరించడం ఉన్న అర్థం ఏంటంటే నేను సంపూర్తిగా నీకు సరెండర్ అయిపోతున్నాను ప్రభువా, పరిపూర్ణంగా నన్ను నీకు అప్పగించుకుంటున్నాను ప్రభువా. ఆ మాటకు అర్థం అది. చాలాసార్లు మనం మోకరించడానికి ఇష్టపడం. ఏమంటే మనం మోకరించడానికి చాలాసార్లు చాలా అడ్డు చేస్తూ ఉంటాయి. నేనేంటి, నా కెపాసిటీ ఏంటి, నాకున్న డబ్బు ఏంటి, నాకున్న స్థితి ఏంటి, నాకున్న అందం ఏంటి, నా డ్రెస్ పాడైపోదా, లేకపోతే ఇలాగ చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటారు. ఒకసారి ఒక ఏలూరులో ఎలాగో ఒక షాప్కి వెళ్ళాను. ఎప్పుడు షాపులకి వెళ్ళను, ఎందుకంటే వెళ్తే అందరికీ ప్రైజ్లాడి చెప్పడం సరిపోద్ది అక్కడ. సరే ఎందుకు వచ్చిన గొడవరని షాపులకి వెళ్ళను, మా ఇంట్లోనే ఉంటాను. పొరపాటున ఒక సేవకుడు వస్తే ఆయనతో పాటు వెళ్ళాల్సి వచ్చింది. సరిగ్గా గుమ్మం దగ్గర తగిలేసాడు ఒక ఆయన. అయ్యగారు వందనాలండి అన్నాడు. వందనాలు బాబు అన్నాను. చాలా చక్కగా ఇక్కడ వరకు టక్ చేసుకున్నాడు. ఆయన మాట్లాడుతూ అయ్యగారు మీ వర్తమానాలు టీవీలో వింటానండి, చాలా బాగుంటాయి, కానీ మీ మందిరానికి రావాలని ఉంటుంది కానీ మేము రాలేమండి మీ చర్చికి అన్నాడు. ఊరు నాయన, మా చర్చి అంత పాపం ఏం చేసిందిరా, అసలు ఎందుకు రాలేరండి అని అన్నాను. అమ్మో, మీ చర్చికి వస్తే మోకాళ్ళు ఏమంటారు సార్, మీ చర్చికి వస్తే చేతులు ఎత్తమంటారు సార్. ఇది అతను చెప్పిన కారణం. చేతులు ఎత్తకూడదు, మోకరించకూడదు. ఎందుకని? నేను చూశాను కదా, ఇక్కడికి టక్ చేసాడు. మరి చేతులు పైకి ఎత్తితే టక్ ఊడిపోద్ది. కొంతమందికి బట్ట నలకూడదు, ఒళ్ళు నలకూడదు. అసలు ఎలా వెళ్ళామో అలా వెళ్ళాలి, అలా కూర్చోవాలి, అలా వచ్చేయాలి. ఏమండి అలాగే అలా నడిపించే సంఘాలు చాలా ఉన్నాయి. అందుకని ఎక్కువ శాతం అక్కడ ఉంటారు చాలామంది. ఎందుకనంటే ఒళ్ళు నలకూడదు, అసలు ఏం అవ్వకూడదు. ఆయన ఏం చెప్తే దానికి ఆమెనని చెప్పడం, వెళ్ళిపోవడం. వీళ్ళకి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదు. అలా కాదండి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రభువుతో నీకున్న సంబంధ బాంధవ్యాలు ఏంటో చెప్పగలిగే ఆత్మీయ స్థితి నీకు ఉండాలి.
అసలు దేవునికి నీకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఏ రీతిగా ఉన్నాయో ధైర్యంగా మాట్లాడగలిగే ఆత్మీయ స్థితి నీలో కనపడాలి. కనుక మోకరించడం, దేవుని సన్నిధిలో చేతులు ఎత్తడం, ఇది గొప్ప అనుభవం. అది దేవునికి మనల్ని సంపూర్తిగా అప్పగించుకుంటాం. చేతులు ఎత్తావంటే సరెండర్ అయిపోయావు. అవతలోడు మీద గన్న పెట్టాడు అనుకోండి, అవతలోడు ఏం చేస్తాడు? చేతులు ఎత్తేస్తాడు. అంటే నేను నీకు అప్పగించుకున్నానని. దేవుని దగ్గర చేతులు ఎత్తడం కూడా, ప్రభువా సంపూర్తిగా నేను నీకు అప్పగించుకుంటున్నాను ప్రభువా, పరిపూర్ణంగా నీకు లోబడిపోయాను ప్రభు అని అర్థం. అలాగా ఈ ప్రార్థనలు, ఈ అనుభవాలు ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. ఏమంటే మందిరంలో మోకరించడానికి ప్రయత్నం చేయాలి, ఇంటి దగ్గర మోకరించడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం కాదు, చెయ్యాలంతే. మోకరించాలి, ఒక గంట అయినా మోకరించాలి. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. ఎందుకో తెలుసా? ఆయన రాజులకు రాజు. ఆయన దగ్గర మోకరించడం మనం అందరికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఆయనకి ఇచ్చామని అర్థం. ఆయన దగ్గర మోకరించడం, ఇదిగో ఈ లోకంలో ఉన్న వారు అందరికన్నా నీకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నాను ప్రభువా అని మాట చెప్పడానికి అర్థం ఆయన దగ్గర మోకరించడం. కనుక ఈ సొలొమోను ఒక రాజే ప్రభువు దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద పడిపోయి చేతులెత్తి ప్రార్థన చేయటం మొదలు పెడుతున్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. రాజు అనేది తన రాజ్యానికి, అతను నేర్పించిన పాఠం ఏంటంటే రాజు అనేది తన రాజ్యానికి. కానీ మందిరంలోకి వచ్చాక నేను కూడా ఒక సామాన్యమైన వ్యక్తినే. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నేను కూడా ఒక చిన్న అబ్బాయినే, చిన్న బాలుడిని. అది తను కనపరిచింది. కొంతమంది మందిరంలో కూడా వారి యొక్క స్టేటస్ పట్టుకుని వస్తారు లోపలికి. మందిరంలో కూడా వారికి ఉన్న డబ్బు, ధనము, ఐశ్వర్యం, పేరు, పలుకుబడి, ఉద్యోగం, వారికి ఉన్న స్థితిగతులు అన్నీ పట్టుకుని లోపలికి వస్తారు. అక్కడ కూడా అలాగే కనబడతారు. పెద్ద గజిటేట్ ఆఫీసర్ అనుకోండి, ఆయన కూర్చున్న స్టైల్ వేరేగా ఉంటుంది, ఆయన నిలబడే స్టైల్ వేరేగా ఉంటుంది. ఆయన ప్రార్థన చేయమంటే మహాపరిశుద్ధుడు వైన మా తండ్రి, అమ్మో ఈయన చాలా పెద్ద ఆఫీసర్ అనమాట అనుకోవాలి. వెంటనే మనం ఒక తగ్గింపు ఉండదు, ఒక ఏడుపు ఉండదు, ఒక మోకాళ్ళ మీద పడటం ఉండదు, ఒక రోధించటం ఉండదు, వారు గుండెలు బాదుకోవటం ఉండదు. దేవుని సన్నిధి అన్ని అనుభవాలు తగ్గింపుకు సాదృశ్యం. ఏమండి, మన బయట ఏమై ఉన్నామో అది మన బయట ఆఫీసులో, గుళ్ళో ప్రదర్శించకూడదు, గుళ్ళో చూపించకూడదు. గుడి గుమ్మం బయట వదిలేసి రావాలి. అన్నీ లోపలికి వచ్చినప్పుడు జీరోలా రావాలి. లోపలికి వచ్చినప్పుడు పరిపూర్ణంగా ఒట్టి చేతులతో, ఖాళీ హస్తాలతో, రిక్త హస్తాలతో వచ్చి నేను పొందుకుంటానికి వచ్చానయ్యా, నేను ఖాళీగా వచ్చానయ్యా, నన్ను నింపండి అని ఖాళీగా వస్తే ప్రభు నిన్ను నింపి పంపిస్తాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. కాబట్టి అలాంటి మంచి ఆలోచన దేవుని మందిరంలో ప్రతి విశ్వాసికి ఉండాలి. కాబట్టి రాజు తన రాజరికాన్ని పక్కన పెట్టి దేవుని సన్నిధిలో మోకరించడం ఒక విశ్వాసికి ఇలాంటి అంశాలు నేర్పిస్తుంది. సరే, ఇప్పుడు ఏమని ప్రార్థన చేశాడు, మందిరంలో ఏమేం జరుగుతాయని చెప్పాడు. ఆ ప్రార్థనలో ఉన్న కొన్ని అంశాలు నేను త్వరగా మీకు పాయింట్స్ చెప్పేస్తాను. చదవడానికి టైం లేదు, కానీ 22, 23 వచనాల్లో మందిరాన్ని న్యాయస్థానంతో పోల్చాడు. ఎవడైనాను ఒకరి చేత అన్యాయం చేయబడి వాడొచ్చి దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే అన్యాయం చేయబడిన వానికి న్యాయమును, అన్యాయం చేసిన వానికి తీర్పును నీవు విధించుదువుగాక అని ప్రార్థన చేశాడు. అంటే మందిరాన్ని దేంతో పోల్చాడంటే న్యాయస్థానము. చెప్పండి ఈ మాట ఒకసారి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. న్యాయస్థానం అంటే మీకు ఎక్కడైనా అన్యాయం జరిగితే న్యాయము జరిగే స్థలం, ఏకైక స్థలము దేవుని మందిరం. ఇక్కడికి వచ్చి న్యాయాధిపతి అయిన దేవునికి చెప్పగలిగితే నేను అంటాను, ఈ న్యాయాధిపతికి మించిన న్యాయాధిపతులు భూమి మీద ఎవరో లేరండి. భూమి మీద న్యాయాధిపతుల గురించి మనం చాలామంది గురించి చెప్పుకుంటాం, కానీ వాళ్ళు కూడా లంచగొండోళ్లే. కొంతమంది వాళ్ళకి డబ్బులు ఇస్తే కానీ పనిచేయరు. ఏమండి, కోర్టుల్లో కూడా రికమెండేషన్లు పనిచేస్తాయి కొన్నిసార్లు. కానీ నేనేమంటాను తెలుసా, దేవుని మందిరంలో దేవుని దగ్గర మోకాళ్ళ మీద పడి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే ఈ న్యాయాధిపతికి రికమెండేషన్లతో పని లేదు, డబ్బులతో పని లేదు, లంచాలతో పని లేదు. నా యొద్దకు వచ్చు వాని నేనెంత మాత్రమును త్రోసివేయను అన్నాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఎవరైనా అన్యాయం చేయబడ్డారా? ఎవరైనా నిరాశతో ఉన్నారా? ఎవరైనా ఏ కారణం చేత నలిగిపోతున్నారా? ఎలా న్యాయం జరుగుతుంది ఆ ఇంట్లో? నా కుటుంబంలో ఎలా న్యాయం జరుగుతుంది? నా అన్నదమ్ములు నన్ను మోసం చేశారు, నా భర్త నన్ను మోసం చేశాడు, నా భార్య నన్ను మోసం చేసింది, నా తల్లిదండ్రులు నన్ను మోసం చేశారు, నా పిల్లలు నన్ను మోసం చేశారు అన్నవారు ఎవరైనా ఉంటే మీకు న్యాయం జరిగే ఏకైక స్థలము దేవుని మందిరం. ఇక్కడికి వచ్చి గోజాడండి, ఇక్కడికి వచ్చి మొర్ర పెట్టండి, ఇక్కడికి వచ్చి విజ్ఞాపన చేయండి. దేవుడు తప్పక మీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. రెండవది 24వ వచనంలో, నీ జనులైన ఇశ్రాయేలు నీ దృష్టికి ఎదుట పాపం చేసిన వారై తమ శత్రువుల బలం ఎదుట నిలవలేనప్పుడు వారు నీ యొద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన ఎడల ఆకాశమందు నీవు విని నీ జనులైన ఇశ్రాయేలు చేసిన పాపమును క్షమించి
వారికిని వారి పితరులకును నీవిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించుదువుగాక. ఇందులో 2 మాటలు వాడాడు. ఒకటి పాపక్షమాపణ. చెప్పండి మాట కొంచెం గట్టిగా చెప్పండి. నీ జనులు పాపం చేసి నీ ఎదుట నిలవలేనప్పుడు వారు మరలా మందిరానికి వచ్చి ప్రార్థిస్తే వారి పాపములు క్షమించుదువుగాక అన్నాడు. ఆమేన్. అంటే పాపములు క్షమించబడు ఏకైక స్థలము దేవుని మందిరము. చెప్పండి, పాపములు క్షమించబడు ఏకైక స్థలము దేవుని. ఇంకెక్కడైనా ఉన్నాయి అలాంటి కేంద్రాలు? ఎవరైనా ప్రపంచంలో పెట్టగలరా? ఇచ్చట పాపములు క్షమించబడు అన్న బోర్డులు ఎక్కడైనా చదివారా మీరు? ఎక్కడ ఉండవు, ఎవరో చేయలేరు. ఎందుకో తెలుసా? పాపములు క్షమించడం అంటే పాపములు క్షమించే అధికారం ఉండాలి. పాపములు క్షమించే అధికారం భూమి మీద ఎవరికి ఉంది? యేసు ప్రభుకు ఒక్కడికే ఉంది. ఎందుకని? ఆయన పాపము లేనివాడు గనుక, ఏ దోషము లేనివాడు గనుక, ఆయన ఒక్కడే పాపక్షమాపణ కలిగించగలిగిన వాడు గనుక ఆయన ఇక్కడ ఉన్నాడు గనుక రండి, ఆయన దగ్గర మోకరించండి, చేతులు ఎత్తండి, మీ ప్రతి దోషమును ఆయన ఎదుట విడిచిపెట్టండి, ప్రతి పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. మనకిస్తానన్న ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. రైట్. 3వ మాట, భూమి మీద వర్షం ఆగిపోతే 27, 28 వచనాల్లో నీ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు వర్షమును దయచేదువుగాక అన్నాడు. అంటే మందిరాన్ని 3వది వాతావరణ శాఖతో పోల్చాడు. వాతావరణ శాఖ. కొన్నిసార్లు మన వాతావరణ శాఖలో వర్షం వస్తుందంటే రాదు, రాదంటే వచ్చేద్ది. కానీ దేవుని వాక్య ప్రకారం నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీకు ఎప్పుడైనా వర్షం కావాలా, పంటలు ఎండిపోతున్నాయా, పొలాలు ఎండిపోతున్నాయా, చేపల చెరువులు ఎండిపోతున్నాయా, భారతదేశంలో ఉన్న మీ వ్యాపారాలకు నష్టం వస్తుందా, ప్రార్థించండి గుళ్ళోకి వచ్చి. ప్రభా అక్కడ వర్షం కావాలనైనా తప్పకుండా వర్షం దయచేసే దేవుడు. వర్షం వద్దా చెప్పండి, ఆయన వర్షం ఆపే దేవుడు. ఎందుకంటే భూమి ఆకాశములు ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఆయన మాట సెలవిస్తే ఏదైనా జరుగుతుంది. ఆమేన్ చెప్పండి. ఆమేన్. కాబట్టి ఏదైనా సరే, పరిచర్లో మేము ఎన్నోసార్లు చూసాం, సభలు పెట్టినప్పుడు మేఘాలు పెట్టేసి ముసిరేసేస్తే. నేనేమో వర్షాకాలంలో ఎప్పుడు బయట సభలు పెట్టను. ఎందుకనంటే వర్షాకాలంలో సభలు ఎట్టి ప్రభు వర్షాన్ని తగ్గించనని ప్రార్థన చేయకూడదు. అది న్యాయసమ్మతమైన ప్రార్థన కాదు. ఏమంటే సమ్మర్లో, ఫిబ్రవరిలో, జనవరిలో ఇలాంటి టైంలో సభలు పెడతాను. ఎప్పుడైనా మేఘం వచ్చిందా దెబ్బలాడతాను ప్రభు మీద. ఎందుకు వచ్చింది నాయన ఇది, నేను సభలు పెడితే ఇప్పుడు ఎందుకు వచ్చింది, అవతల పంపించు అని ఖచ్చితంగా దేవుని మందిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే మబ్బులు విడిపోయి మంచి వాతావరణంతో సభలు ఆశీర్వాదకంగా జరిగిన ఎన్నో వందల కోటాలు ఉన్నాయి మా చరిత్రలో. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. ఆయన నేటి వరకు సజీవుడు. ఆయన ఏదైనా చేయగలిగిన వాడు కనుక వాతావరణం కూడా ఆయన చేతుల్లో ఉంది. ఎవరికైనా ఎప్పుడైనా వర్షం కావాలంటే ప్రార్థన చేయండి, వద్దంటే ప్రార్థన చేయండి, మందిరంలోకి వచ్చి ప్రార్థించండి. దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇక 4వ మాటకు వస్తే 28వ వచనంలో కరువు కానీ, తెగులు కానీ, ఆ కింద మాటల్లో బాధ కానీ, రోగము కానీ, 4 మాటలు చెప్పాడు. కరువులు ఉన్నాయా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, అప్పులతో నలిగిపోతున్నారా, మందిరంలోకి వచ్చి మోకరించండి. తెగుళ్ళు ఏమైనా పనిచేస్తున్నాయా, మందిరంలోకి వచ్చి మోకరించండి. బాధ కానీ, ఎవరితోనూ చెప్పుకోలేని బాధలు, సమస్యల చేత నలిగిపోతున్నారా, అది ఏ బాధ అయినా సరే ప్రభు దగ్గరకు వచ్చాడు. రోగము కానీ, ఏమండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు మించినటువంటి గొప్ప ఆసుపత్రి దేవుని మందిరం, పరమ వైద్యుడు యేసయ్య. ఇక్కడికి వచ్చి ఏ వ్యాధిగ్రస్తులైనా ఇక్కడ మొర్ర పెట్టండి. ప్రపంచంలో ఉన్న డాక్టర్లు అందరి దగ్గర తిరుగుతున్నారు కానీ మందిరంలోకి వచ్చి మోకాళ్ళు వేయట్లేదు మనోళ్ళు. మందిరంలోకి వచ్చి వ్యాధిగ్రస్తులు మోకాళ్ళు వేయండి, చేతులు పైకెత్తండి, దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఈ మాటల్లో మందిరంలో అలాంటి కార్యాలు జరుగుతాయన్న మాటలు కనపడతాయి. అలాగే 20, 34వ వచనంలో సంరక్షణ అనే మాట కనపడుతుంది. అంటే పోలీస్ స్టేషన్ లాంటిదంట దేవుని మందిరం. పోలీస్ స్టేషన్లోనైనా సంరక్షణ దొరకదేమో కానీ మందిరంలోకి వస్తే దేవుడు సంరక్షణ దయచేస్తాడు అనే మాట ఇక్కడ మనకి కనపడుతుంది. ఇంకా కొంచెం కిందకు వచ్చి 36, 37, 38, 39 వచనాలు చదివితే శత్రువులపై విజయము అనే మాట ఉపయోగించాడు. శత్రువులపై విజయం కావాలంటే మందిరమే. దేవుడే నీకు బలం దయచేవాడు, దేవుడే తన ప్రభావాన్ని ఇచ్చేవాడు కనుక ఆయన మందిరంలోకి వచ్చి మోకరించి ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అలాగే 40, 41 వచనంలో విన్నపములు ఆలకించబడు స్థలం. మీరు చెప్పింది ఏదైనా వినే ఏకైక స్థలము దేవుని మందిరం. బయట మీ బాధలు చెప్పుకుంటే వినేవాళ్ళు లేకపోవచ్చు కానీ మందిరంలోకి వచ్చి ఏ మొర, ఏ విజ్ఞాపన, ఏ విన్నపం చెప్పినా దేవుడు తప్పక ఆలకిస్తాడనే మాట ఇక్కడ రాయబడింది. ఇక 40వ వచనంలో నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురు. సంతోషం కలిగించే ఏకైక స్థలము దేవుని మందిరం. ఆమేన్ చెప్పండి. ఆమేన్. సంతోషం కావాలితే ఎంటర్టైన్మెంట్ కోసం బయటికి వెళ్తే సంతోషం ఉండదు, వెళ్ళిన పూటే ఉంటుంది మనకి. మనలా బాధలు మామూలే, కష్టాలు మామూలే.
నిరంతరము నిజమైన సంతోషం పొందాలి అని అంటే అది దేవుని దగ్గరే ఉంది. ప్రభు దగ్గరకు వచ్చేయాలి, ఇక్కడ మోకాళ్ళ మీద పడాలి, ఇక్కడ చేతులు ఎత్తాలి, ఇక్కడ దేవుడు కార్యం చేస్తాడు. ఆమెన్ చెప్పండి, ఆమెన్. రైట్. ఇలా ప్రార్థించి ముగించిన వెంటనే 7వ అధ్యాయం 1వ వచనంలో ఒక అద్భుతం జరిగింది. ఏం జరిగిందో చూద్దాం, చూడండి. సొలొమోను తాను ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించాను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశించలేకయుండిరి. ఆమెన్ చెప్పండి, ఆమెన్. చూడండి, ఇంత చక్కటి ప్రార్థన మందిర ప్రతిష్ఠిత రోజున చేసి అతను ప్రార్థన ముగించగానే దేవుని తేజస్సు ఆకాశం నుండి దిగి వచ్చి మందిరంలోకి వచ్చిందట. ఆ మందిరంలో దిగి వచ్చిన తేజస్సు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అంటే కనీసం యాజకులు సహితం నిలబడలేని ఒక గొప్ప తేజస్సును మందిరంలో చూశారట. ఒక గొప్ప ప్రభావాన్ని ఆ మందిరంలో కనుగొన్నారట. ఏమంటే ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, ఒకసారి చెప్పండి. మీరు ఎంతకాలమైంది రక్షణ పొంది, ఎంతకాలమైంది విశ్వాసులుగా చేర్చబడి, ఎంతకాలమైంది దేవుని పిల్లలుగా మందిరానికి వెళుతూ ప్రారంభించి? ఎంతకాలపు ఎక్స్పీరియన్స్లో దేవుని తేజస్సు నేను చూడలేకపోయానండి మందిరంలో అనబడిన అనుభవం మీకుందా? ఏమండి, మా మందిరానికి వెళ్తే అమ్మో నిలబడలేకపోయానండి, మా అయ్యగారు కూడా నిలబడలేకపోయారు, అందరూ పడిపోయామండి, దేవుని శక్తికి తాళలేక మా కన్నులు మూసుకున్నామండి. అలాంటి గొప్ప ఎక్స్పీరియన్స్ మేము మందిరంలో చూసామండి. చెప్పగలరా? మందిరం ఒక న్యాయస్థానం, న్యాయం జరిగిందా? మందిరం ఒక స్వస్థత కేంద్రం, స్వస్థత పొందుకున్నావా? మందిరం పాప క్షమాపణ కేంద్రం, పాప క్షమాపణ కలిగిందా? మందిరం సంరక్షణ స్థలం, నీకు సంరక్షణ వచ్చిందా? ఇన్ని మాటలు చెప్పుకున్నాం కదా, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నావా మందిరంలో? చేయకపోతే నువ్వు మందిరానికి వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. మందిరంకి వస్తే ఇవి జరగాలి, తప్పకుండా. జరుగుతున్నాయా? జరుగుతుంటే సంతోషం, జరగకపోతే ఈరోజు నేను చెప్తున్నాను ఇవన్నీ ఇక్కడ ఉంటాయండి, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇంకా చెప్తున్నాను మాట, దేవుని తేజస్సు యాజకులు సహితం నిలవలేని గొప్ప తేజస్సుని మీరు చూడగలుగుతారు. ఆయన మహిమను, ఆయన ప్రభావాన్ని చూడగలుగుతారు. అది అనుభవించాలి తప్పకుండా. మందిరంలోకి వచ్చిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ శక్తి, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం, ఆ దేవుని కార్యాలు, అబ్బో కన్నుల గుండా చూడలేని ఆయన మహిమ మందిరంలో ఖచ్చితంగా మనం చూడగలగాలి. మందిరంలో ఖచ్చితంగా మనం చూడగలాలి. అంటే కొంచెం లోతైన అనుభవాల్లోకి వెళ్ళాలి, ఇంకా లోతైన అనుభవాల్లోనికి వెళ్ళాలి. ఆమెన్ చెప్పండి, ఆమెన్. ఎంతమందికి అలాంటి ఆలోచన ఈరోజు దేవుడు ఇస్తున్నాడు? అయ్యా, మీరు చెప్తుంటే ఆశ కలుగుతుంది, యాజకులు సైతం నిలవలేని తేజస్సు నా మందిరంలో నేను చూడాలని ఆశపడుతున్నాను అన్నవారు ఎంతమంది ఉన్నారు? కుడి చేయి పైకెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అంతేనా? ఏంటా స్తోత్రం ఏంటి? కొంచెం గట్టిగా చెప్పండి. కొంచెం గట్టిగా. ఎంతమంది ఆయన మహిమను చూడాలనుకుంటున్నారు? ఆమేన్ చెప్పండి. ఎంతమంది ఆయన ప్రభావాన్ని చూడాలనుకుంటున్నారు? ఆమేన్ చెప్పండి. మందిరంలో అడుగు పెట్టగానే స్వస్థత పొందాలనేవారు ఆమేన్ చెప్పండి. మందిరంలోకి అడుగు పెట్టగానే పాప క్షమాపణ కలగాలన్నవారు ఆమేన్ చెప్పండి. మందిరంలోకి అడుగు పెట్టగానే న్యాయం జరగాలన్నవారు ఆమేన్ చెప్పండి. మందిరంలోకి అడుగు పెట్టగానే బాధ, తెగులు, రోగము అన్నీ పోవాలన్నవారు ఆమేన్ చెప్పండి. ఆర్థికంగా బాగుపడాలన్నవారు ఆమేన్ చెప్పండి. ఇవన్నీ మందిరంలో ఉన్నాయి. అయితే మీరు పొందుతున్నారా అని అడుగుతున్నప్పుడు చాలామంది మొఖాల్లో క్వశ్చన్ మార్క్. అవును కదా, నేను పొందుతున్నాను, ఇవన్నీ నా జీవితంలో జరుగుతున్నాయా అని అనుమానం. ఒకవేళ నిజంగా జరగట్లేదు అని అంటే దానికి కారణం ఏంటి? ఇప్పుడు అసలైన సబ్జెక్టులోకి వద్దాం. జరగట్లేదంటే దానికి కారణం ఏంటి? ఏం చేస్తే జరుగుతాయి? మందిరానికి వచ్చిన ఒక విశ్వాసి మందిరంలోకి వచ్చి కూడా ఆశీర్వాదాలు పొందుకోవట్లేదంటే దానికి బాధ్యులు ఎవరు? దేవుడా? నేను వస్తున్నాను కానండి, దేవుడు నా జీవితంలో అద్భుతం చేయట్లేదండి, అందుకే మందిరం మానేశానండి. సరైన సమాధానం అనేది మందిరం మానక్కర్లేదండి. మందిరానికి వచ్చేవాడు మందిరానికి వచ్చి వెళ్ళటం కాదు, మందిరానికి వచ్చేవాడు ఎలా రావాలి, మందిరంలో ఎలా ఉండాలి, ఎలాంటి మనసుతో ఉండాలి, ఏం చెయ్యాలి అన్నది నేర్చుకుంటే అప్పుడు మందిరంలో ఉండే ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఆ మాటలే ఇదే సొలొమోను ప్రసంగి గ్రంథంలో రాశాడు. ఇప్పుడు ప్రసంగి గ్రంథానికి వద్దాం. ఇప్పుడు తీయండి, ఒక్కో మాట మనం ధ్యానం చేద్దాం. ఒక విశ్వాసి ఎలా ఉంటే దేవుని తేజస్సు చూస్తాడు, ఒక విశ్వాసి మందిరంలో ఎలా ఉంటే దేవుని యొక్క శక్తిని అనుభవిస్తాడు, ఒక విశ్వాసి దేవుని మందిరంలో ఎలా ఉంటే దైవిక స్వస్థత, విడుదల అన్నీ కలుగుతాయో ఈ మాటలు త్వరగా కొద్ది నిమిషాల్లో నేను క్లుప్తంగా చెప్పేసి ముగిస్తాను. చూడండి, 5వ అధ్యాయం 1వ మాట. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు. అందరూ చెప్పండి ఈ మాట. అర్థమైందా? అక్కడ ఉందిగా స్క్రీన్ మీద, కొంచెం గట్టిగా చదవండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు. గట్టిగా చెప్పాలి, నువ్వు దేవుని మందిరమునకు. రైట్, అది మన హెడ్లైన్స్. ఇప్పుడు
అక్కడ నుండి ఒక 5 విషయాలు 7 వచనాలు రాశాడు. నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా ఉండు, 5 విషయాలు రాశాడు. నువ్వు వెళ్ళినప్పుడు ఇలా ఉంటే కనుక తేజస్సు చూస్తావు, ఇలా ఉంటే కనుక స్వస్థత చూస్తావు. మందిరం యొక్క విశిష్టత నీకు తెలియకపోతే మందిలో దేవుని శక్తిని చూడలేవు. గుర్తుపెట్టుకోండి. అందుకని మొదటి మాట, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు మొదటి మాట నీ ప్రవర్తన. చదవండి, గట్టిగా చెప్పాలి, మీరే చెప్పాలి ఈరోజు ప్రసంగం అంతా. చెప్పండి. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము. నీ ప్రవర్తన జాగ్రత్తగా. చెప్పండి, ఎలా ఉండాలి ప్రవర్తన? కొంచెం గట్టిగా చెప్పండి, ఎలా ఉండాలి? ఎందుకు జాగ్రత్తగా ఉండాలి ప్రవర్తన? ఇది ఎవరి ఇల్లు? ఇది చెప్పండి ఒకసారి. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. మందిరం ఎవరు కనిపెట్టారు చెప్పండి? మందిరం ఎవరు కనిపెట్టారండి? మందిరం ఎవరు కనిపెట్టారండి? మైక్ ఎవరు కనిపెట్టారో చెప్పగలం, కెమెరా ఎవరు కనిపెట్టారో చెప్పగలం. ఒక ప్రశ్న ఏంటి తెలుసా? మందిరం ఎవరు కనిపెట్టారంటే ఒకే ఒక ఆన్సర్. మందిరము మనుషుల చేత కనిపెట్టబడింది కాదు, స్వయంగా దేవుడే కోరుకున్నాడు. ఏమని తెలుసా? నేను వారి మధ్య నివసించున్నట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలమును ఏర్పాటు చేయండి. ఇది మందిరం. ఆమేన్ చెప్పండి. ఎవరు నిర్మించారు మందిరం? దేవుడే. ఎవరు కోరుకున్నారు మందిరం? దేవుడే. ఎందుకు? నేను వారి మధ్య నివసించున్నట్లు. ఈ మాట చెప్పండి, నేను వారి మధ్య నివసించున్నట్లు నాకు ఒక మందిరాన్ని కట్టండి. నేను వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళు నాతో మాట్లాడాలి, నా ప్రజలతో నేను ఉండాలి, నా ప్రజలు నాతో ఉండాలి. అందుకు మాకిద్దరికి ఒక స్థలం కావాలి, అదే మందిరం. కొంతమంది చాలా పోటీగాళ్ళు ఉంటారు, ఇలా మాట్లాడతారా? గుడికి వెళ్తేనే దేవుడా? లేకపోతే దేవుడు లేడా? ఇంట్లో దేవుడు ఉండడా? ఆయన సర్వంతర్యామి కదా, ఇక్కడ ఉండడు కాదు, కానీ నిన్ను కలుసుకోవడానికి ఆయన ఒక స్థలం కోరుకున్నాడు, అదే మందిరం. అందుకే రావాలి నువ్వు అక్కడికి. ఇంట్లో ఉంటాడు, మందిరంలో ఉంటాడు, కానీ మందిరం ఉన్నంత పరిశుద్ధంగా ఇల్లు ఉండదు కదా. ప్రతిరోజు ఏదో మాట చేత, ఏదో చూపు చేత, ఏదో క్రియ చేత, ఏదో ఆలోచన చేత పాపం ఇంట్లో నింపబడి ఉంటుంది. పరిశుద్ధమైన స్థలాన్ని కోరుకున్నాడు. నేను వారి మధ్య ఉండాలి, వాళ్ళు నా దగ్గరికి రావాలి, తమను పరిశుద్ధపరచుకోవాలి, నేను వారితో మాట్లాడాలి అంటే ఒక స్థలం కోరుకున్నాడు, అదే దేవుని మందిరం. ఆ స్థలంలోకి వస్తే, ఆ మందిరంలోకి వస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన స్వరాన్ని నువ్వు వింటావు, నీ స్వరం కూడా దేవుడు వింటాడు. అది మందిరం యొక్క ప్రాధాన్యత. అందుకని మందిరాన్ని కోరుకున్నది ఎవరో చెప్పండి? మందిరాన్ని కోరుకున్నది ఎవరు? దేవుడే. ఇప్పుడు మనం మందిరానికి వచ్చామంటే ఎవరి దగ్గరకు వచ్చాం? అందరూ మాట్లాడాల్సిందే. ఈ 5 పాయింట్లు మాత్రం మీ స్వరం కొంచెం గట్టిగా తెరవాలి. ఇంట్లో భార్య మీద కేకలు వేసినట్టు వేయాలి. ఆమెను చెప్పండి ఒకసారి గట్టిగా. ఇక్కడ ఉండవేమో అమెరికాలో అలాంటి సీన్లు ఉంటాయా? రైట్, ఆమెను చెప్పండి సార్. ఆమెను గట్టిగా చెప్పండి. ఎవరిది మందిరం? ఎవరిది? గట్టిగా చెప్పండి. మందిరం ఎవరిది? మందిరం ఎవరు కోరుకున్నారు? మందిరాన్ని ఎవరు నిర్మించారు? దేవుడే నిర్మించాడు, దేవుడే కోరుకున్నాడు, దేవుని చేత నిర్మించబడింది, దేవుని చేత ఏర్పాటు చేయబడింది. కనుక మనం మందిరమునికి వస్తున్నామనంటే ఎవరి దగ్గరికి వస్తున్నాం? దేవుని దగ్గరికి వస్తున్నాం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి? అది చాలామందికి మందిరం మీద ఉండే ఆలోచన ఎలా ఉంటాయంటే, మా పుట్టు క్రైస్తవులు అండి, మేము అందరం మా తాతల కాలం నుండి క్రైస్తవులం కాబట్టి మా తాతలు చర్చికి వెళ్ళటం నేర్పించారు, మేము కూడా చర్చికి వెళ్తున్నాం. వాళ్ళకు ఉండే అభిప్రాయం అది. కొంతమందికి ఆదివారం ఆరాధన మీద అభిప్రాయం ఎలా ఉంటుందంటే, ఆదివారం గుడికి వెళ్ళకపోతే వారం అంతా ఏదోలా ఉంటుంది సార్. ఎలా ఉంటుందంట? ఏదోలాగా ఉంటుందంట, అందుకు వెళ్తాడు ఆదివారం గుడికి. ఇంకా కొంతమంది చెప్తారు, ఆదివారం గుడికి వెళ్ళకపోతే వారం అంతా నష్టం వచ్చేద్దండి. అంటే ఎందుకు వెళ్తున్నాడు గుడికి? నష్టం వచ్చేద్దని వెళ్తాడు గుడికి. ఇది కాదు మనకు ఉండాల్సింది. ఆదివారం మందిరానికి వెళ్తున్నాం అంటే నా ప్రభువుని కలుసుకోవడానికి వెళ్తున్నాను, నేను రాజులకు రాజు దగ్గరికి వెళ్తున్నాను, ప్రభువుని ఆరాధించడానికి వెళ్తున్నాను, ఆయన దగ్గర సమర్పించుకోవడానికి వెళ్తున్నాను, ఆయన దగ్గర అర్పించుకోవడానికి వెళ్తున్నాను, తప్పకుండా ఆయన దగ్గర సాగిలపడిపోవడానికి వెళ్తున్నాను నేను. అది మందిరము. మనం ఎవరో కట్టించింది, నేను కట్టించింది. కొంతమంది ఉంటారు, ఇంకా కొన్ని సంఘాలు వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ ఇంటి పేరుటోళ్ళు కట్టిస్తారు. అసలు వాళ్ళని చూడాలండి గుడిలో మామూలుగా ఉండదు. గుడికి వచ్చే వాళ్ళు అందరూ పాపులే, ఒకళ్ళే పరిశుద్ధులు. ఎందుకంటే మా వాళ్ళు కట్టించారు ఇది గుడి. ఏమనుకున్నావు? ఎవడ కట్టించాడో లెక్క కాదు అక్కడ. ఎవరు కోరుకున్నారు? ఎవరుంటానన్నారు? నీదని ఫీలింగ్ అయితే నీ ఇల్లే తప్ప అది దేవుని మందిరం కాదు. అది నీకు ఉండాల్సిన భావన అది కాదు. ఇది సర్వశక్తుడైన దేవుని నివాస గృహం. ఆయన వస్తానని వాగ్దానం చేశాడు, ఆయన కోసం కట్టించా. ఎవరైనా వణకాల్సిందే,
ఎవరైనా విధేయత చూపించిందో, ఒక రాజే గడగడలాడిపోయాడు ఇక్కడ, మోకాళ్ళ మీద పడిపోయి చేతులు ఎత్తాడంటే సామాన్యులు మనమెంత? ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన మందిరానికి వచ్చినప్పుడు, అమ్మో సర్వశక్తి కలిగిన దేవుని నివాస స్థలం ఆయన మందిలోకి అడుగు పెడుతున్నాను కనుక నా ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తన చెప్పండి మాట. ఇర్మియా గ్రంథకర్త అంటాడు, ఒకని ప్రవర్తనను బట్టి వానికి ప్రతిఫలం ఇచ్చుటకు నేను హృదయమును చూచువాడును, అంతరింద్రియములను పరిశోధించి. ప్రవర్తన బట్టి ప్రతిఫలం ఉంటుందట. ఎలా ఉంటుంది మన ప్రవర్తన? మందిరంలో ఎలా ఉంటుంది మన ప్రవర్తన? సరిగ్గా ఉంటుందా? దేవుడు మెచ్చుకోదగ్గ ప్రవర్తన. ఒక మాట చెప్తానే, ప్రవర్తన అంతా చెప్పలేను కానీ మందిరమునకు పోవునప్పుడు అన్న ఒక్క మాట చెప్తాను మీకు. మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన సరే, పోవునప్పుడు నీ ప్రవర్తన అంటే అసలు వచ్చేటప్పుడే స్టార్టింగే ఎంట్రన్స్లోనే నీ ప్రవర్తన అర్థమైపోతుంది దేవునికి. అది ఎక్కడో చెప్పనా? అసలు ఎన్ని గంటలకు వస్తున్నావు అన్న దగ్గర. ఏమంటే ఎన్ని గంటలకి సచ్చి, ఎన్ని గంటలకి అయ్యారు, ఎన్ని గంటలకి సార్? 11 గంటలకి. 11 గంటలకంటే అసలు ఎంత తాయితీగా వచ్చే టైమో తెలుసా? పొద్దున్న లేచి టిఫిన్ తిని అరగేసేసుకుని, మధ్యాహ్నం కూర కూడా ఒక 2 ముక్కలు నోట్లో వేసుకుని టేస్ట్ చూసేసి స్థాయిగా నడిచి వచ్చే టైం 11. అంత మంచి టైం మీకు. ఏలూరులో మా టైం 6 గంటలకు, ఉదయం పొద్దున్న 6 గంటలకి మొదట ఆరాధన, 8:30 రెండో ఆరాధన, 11 గంటలకు మూడో ఆరాధన. 3 ఆరాధనలు జరుగుతాయి. 11 గంటలకంటే తాయితీగా రావచ్చు. 11 గంటలకు ఆరాధన అంటే చెప్పండి మీ టైమింగ్స్. మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన, అది ఒకటే చెప్తున్నాను. వచ్చేటప్పుడే అదే చెప్తున్నాను మీకు, ఇంకా మిగతా అన్ని చెప్పను. వచ్చేటప్పుడే ఎలా ఉందో చూడండి ఒకసారి ఆలోచన. 11 గంటల కంటే ఎన్ని గంటలకు వస్తున్నారు? 11:15, 11:30, 11:12, 12, 12:30. కొంతమంది భక్తులు అయితే ఆశీర్వాద ప్రార్థనకు వచ్చేస్తారు. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన అనంగానే కనపడతాడు. అప్పటి వరకు ఎక్కడున్నాడో తెలియదు. మా చర్చలో కుర్రోడు ఇలాగ అస్తమానం లేటుగా వస్తుంటే ఆయన పిలిచి అడిగాను, ఎరా సిగ్గేట్లేదురా మరీ ఆశీర్వాద ప్రార్థనకు వస్తున్నాను అంటే, ఆయన నాకు ఒక వాక్యం చెప్పాడు, దెమ్మ తిరిగిపోయింది నాకు. ఏమన్నాడు తెలుసా? అన్న బైబిల్లో మొదట వచ్చినోడికి ఆఖరి వచ్చినోడికి ఒకటే జీతం అని ఉందన్న అంటున్నాడు. దాన్ని ఎలా కల్పేశాడు చూసారాడు. కొన్నిసార్లు బైబిల్ మనకి ఎలా కావాలితే అలా మడతెట్టేస్తామే. మొదట వచ్చినోడికి ఆఖరి వచ్చినోడికి ఒకటే జీతం అంటే అక్కడ కాదు అది. ప్రభు వచ్చే సమయంలో మొదట రక్షణ పొందినా చివరి గడియలో రక్షణ పొందినా ఒకటే జీతం అని అర్థం. అది మందిరానికి వర్తించదు. అది మందిరానికి మొదట వచ్చి చివరి వరకు ఉంటే 100% దీవులు పొందుకుంటావు, మధ్యలో వస్తే సగమే పొందుకుంటావు, చివరి వస్తే కొంచెమే పొందుకుంటావు. అందుకని అలా కూడా కాదు, ఆశీర్వాదం కోసం కూడా కాదు. నా దేవుని మందిరానికి నేను వెళుతున్నానన్నప్పుడు దావీదు అనుభవాలు చూడండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో పలికినప్పుడు నేను సంతోషించాను. ఆయన మందిర ఆవరణను చూడవలన నా ప్రాణము నా శరీరం ఆనందముతో కేకలు వేశాయి. అది మందిరం అంటే పడి చచ్చిపోవాలండి. మందిరం అంటే పరుగులు పెట్టాలి. నీ ఆఫీస్ కన్నా గొప్పది కాదా మందిరం? ఏమండి? లేకపోతే మీరు వెళ్ళే పనుల కన్నా గొప్పది కాదా మందిరం? ఏది గొప్పది? స్కూల్ గొప్పదా, కాలేజీ గొప్పదా, మందిరం గొప్పదా? మరి స్కూల్కి కాలేజీలకి వెళ్ళే టైం ఏంటి, మందిరానికి వచ్చే టైం ఏంటి? గొప్పదని బాగానే చెప్తున్నారు ఇక్కడ. ఆఫీస్కి వెళ్ళే టైం ఏంటి, మందిరానికి వచ్చే టైం ఏంటి? చెప్పండి. ఎక్కడ అసలు వెళ్ళేటప్పుడే నీ ప్రవర్తన ఎలాగుందో చూడు. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరేమంటారులే మన ఇష్టం, గట్టిగా మాట్లాడితే ఇంకేం చర్చలు లేవా ఏంటి ఇక్కడ? మనల్ని ఎన్ని గంటలకు వెళ్తే అన్ని గంటలకు రానిచ్చోడు దగ్గరికి మనం వెళ్దాం, మనకేంటి పెద్ద. ఎంత ఇదైపోయిందంటే దేవుని మందిరం అంటే కొంతమందికి. మందిరం అంటే వణకాలి. దేవుని మందిరం దేవుడు కోరుకున్న స్థలం. నువ్వు ఒక సామాన్యమైన 4 గోడలు కట్టినటువంటి బిల్డింగ్లోకి రావట్లా, నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు నివసిస్తున్న స్థలంలోకి వస్తున్నావు. ఎవరు వణుకుతారో, ఎవరు గడగడలాడతారో, ఎవరు పరుగులు పెడతారో, ఎవరు దేవుని మందిరానికి ఆసక్తి చూపిస్తారో అలాంటి వారి దగ్గరికి ప్రభువు తప్పకుండా వస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. జక్కయ్య దగ్గరికి ఏసై వెళ్ళటానికి, జక్కయ్య ఇంటికి ఏసి వెళ్ళటం కారణం తెలుసా? జక్కయ్య ఏం పొట్టోడు అయిపోయాడు, అందరూ ఏం పొడుగోళ్ళు అయిపోయారు. ఏసైని చూసే అవకాశం అక్కడ దొరకలేదు. సరే అందరూ పొడిగేటోళ్ళే, ఇక నేను చూడటం కుదరదు, వెళ్ళిపోదాం అని వెనక్కి తిప్పేశాడు. బండి తిప్పలేదు. నెక్స్ట్ ఏసై ఎక్కడికి వస్తున్నాడో తెలుసుకున్నాడు. యేసు కంటే ముందు పరిగెత్తాడు. అతడు ముందుగా పరిగెత్తని రాసి ఉంటుంది. యేసు కంటే ముందు పరిగెత్తాడు, ప్రజల కంటే ముందు పరిగెత్తాడు, అందరికంటే ముందు పరిగెత్తాడు. అందరికన్నా ముందు పరిగెత్తి అక్కడికి వెళ్ళిన తర్వాత చెట్టు దగ్గర నుంచి ఆలోచిస్తున్నాడు, రైట్ ఇక్కడికి వచ్చేసాను, ఇప్పుడు ఏసీ ఇటు వస్తాడు, ఇప్పుడు చూసే అవకాశం. కానీ ఆ పొడిగట్టోళ్ళు అందరూ మళ్ళీ వచ్చేస్తారు కదా, మళ్ళీ చూడలేను కదా నేను, మళ్ళీ నేను పొట్టోడినే కదా, ఓ పని చేద్దాం అనుకుని అప్పుడు ఆల్టర్నేట్ ఏంటో ఆలోచిస్తే ఏం కనపడింది అతనికి?
చెట్టు కనపడింది. చెట్లెక్కి అలవాటు ఉందా? లేదు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు చెట్లెక్కి దిగుతూ ఉంటే ఎవరో పిచ్చి పట్టేసిందిరా మనోడికి అంటారు. అవి ఏవి లెక్క చేయలే. ఈరోజు ఎలాగైనా సరే యేసు ఎవరో నేను చూడాలి. యేసు కంటే ముందు పరిగెత్తి అతడు చేసుకున్న సదుపాయాలను బట్టి యేసు అక్కడికి వచ్చి ఇక్కడ ఒక వ్యక్తి ఆసక్తితో నన్ను చూడాలని పరితపించిపోతున్నాడు అని జక్కయ్య, నువ్వైతే నన్ను చూడాలి అనుకున్నావు, కానీ నేనైతే నీ ఇంటికే రావాలనుకుంటున్నాను అన్నాడు. ఆమేన్ చెప్పండి. ఆసక్తి కలిగిన వారి ఇంటిలో యేసయ్య ఉంటాడు. ఆమేన్ చెప్పాలి గట్టిగా, ఆమేన్. కాబట్టి నీలో ఆసక్తి లేకపోతే దైవశక్తిని చూడలేవు, దేవుని కార్యాలు చూడలేవు, దేవుని బలాన్ని చూడలేవు, దేవుని ప్రభావాన్ని చూడలేవు. పరుగులు పెట్టాలి దేవుని మందిరానికి. మా మందిరంలో గేట్లు వేసే సిస్టమ్ పెట్టేశాను నేను. 6 గంటలకు గేట్లు మూసేస్తాం, తర్వాత వచ్చిన సీన్ లేదు. 6 గంటలకే వస్తే 6 గంటల తర్వాత వస్తే 8:30కి రావటమే. 8:30కు కూడా గేటు పడిపోతే 11 గంటలకు రావటమే. 11 గంటలకు కూడా గేటు పడిపోతే వచ్చేవారం రావటమే. చెప్పేశాను మా చర్చలు. ఎందుకంటే మీరు ఆ ఆఫీసులకి ఎలా పరిగెడుతున్నారమ్మా, తంబేటకి ఎలా పరిగెడుతున్నారు, స్కూల్కి ఎలా పరిగెడుతున్నారు, కాలేజీకి ఎలా పరిగెడుతున్నారు, ట్రైన్కి ఎలా పరిగెడుతున్నారు, ఫ్లైట్కి ఎలా పరిగెడుతున్నారు, 2-3 గంటలు. అంతకన్నా నా దేవుని మందిరం మీకు తక్కువైపోయిందా? తక్కువైపోతే రాకండి. ఘనపరిచేవాళ్ళు రండి, ఆరాధించేవాళ్ళు. మీకు కూడా చెప్తున్నాను, అమెరికాలో ఉన్నంత మాత్రాన మనకేం స్పెషల్ స్టేటస్ ఉండదు. పరలోకంలో అందరికీ ఒకటే స్థానం. ఆమేన్ చెప్పండి సరి గట్టిగా. మనం డబ్బులు ఎక్కువ సంపాదించుకున్నా మనకేం అక్కడ స్పెషల్ ఉండదు. అక్కడ అందరికి ఒకటే, డబ్బు ఉన్నవాడికి లేనివాడికి అందరికి ఒకటే. మనం అందరూ ఎవరు దేవునికి విధేయులమై ఉంటామో, ఎవరు మంచి ప్రవర్తనతో ఉంటామో, ఎవరు దేవుని సన్నిధిలో వణుకుతూ ఉంటామో, ఎవరు దేవుని సన్నిధిలో గడగడలాడతామో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. వారి జీవితంలో ఆయన తేజస్సును చూడగలిగే కృపనిస్తాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. కాబట్టి ఒక్కసారి ప్రవర్తన సరి చేసుకుందాం. దేవుని మందిరానికి సకాలానికి వద్దాం, దేవుని మందిరాన్ని ప్రేమిద్దాం. ఒక పాస్టర్ గారు చెప్పారు ఒకసారి, ఒక చోట చెప్తుంటే విన్నాను. వాళ్ళ సంఘానికి ఒక ఆవిడ 12 సంవత్సరాల నుండి వస్తుందంట, పిల్లలు లేరంట. పిల్లలు లేని 12 సంవత్సరాలు ఆవిడ 10 గంటలకు ఆరాధన అంటే 8 గంటలకు వచ్చేసేదట. వచ్చి గుడి తుడిచేసి చేపలు వేసేసి అన్నీ చేసేసి పనులన్నీ చేసేదట. 12 సంవత్సరాలు భక్తిని మెచ్చిన దేవుడు వరుసగా 4 పిల్లల్ని ఇచ్చేసాడంట ఆవిడకి. ఆమేన్ చెప్పండి, ఆమేన్. 4 పిల్లల్ని ఇచ్చాక ఈవిడ టైమింగ్స్ అన్నీ మారిపోయినాయి అట. అప్పుడు వరకు 8 గంటలకు వచ్చేవాడు ఆశీర్వాద ప్రార్థనకు వచ్చేస్తుందంట ఈవిడ కూడా. పాస్టర్ గారు పిలిచారంటే, అమ్మ మరి అలా వస్తున్నావు ఏంటి టయానికి అని చెప్తే, అయ్యారు మీకు తెలియంది ఏముందండి పిల్లల సంగతి. పెద్దోడిని తయారు చేసి, రెండోడిని తయారు చేసి, మూడోడిని తయారు చేసి, నాలుగోడిని తయారు చేసి బయటకు వచ్చే లోపు పెద్దోడు బయటికి వెళ్ళి మట్టి పాంకుని వచ్చేస్తున్నాడండి. మళ్ళీ ఆడికి స్నానం చేయించి మళ్ళీ తయారు చేసి అందరిని తీసుకొచ్చే లోపు మీరేం ఆశీర్వాద ప్రార్థన ఇచ్చేస్తున్నారండి. అంటే ఏం చేయాలి? కొన్ని సంఘాలు ఉంటాయి అక్కడ ఇండియాలో. ప్రారంభించడమే 11-12ంటికి ప్రారంభిస్తారు. తాయితీగా ప్రారంభించి డ్రమ్ము కొడుతూ ఉంటారు, అక్కడ పాటలు పాడుతుంటారు. రే మార్తమ్మ గారు వచ్చిందా, ఇంకో పాట ఇరా. రైట్, మార్తమ్మ గారికి ఒక పాట. యోహాన్ గారు వచ్చారు, ఇంకో పాట ఇరా. యోహాన్ గారికి ఒక పాట. సువార్తమ్మ గారు వచ్చారు, ఇంకో పాట ఇరా. సువార్తమ్మ గారికి ఒక పాట. మనిషికో పాట వేసేసి పాటకు ఒకళ్ళు వచ్చి చివరికి 2 అయిపోద్ది పాటలు ముగించేటప్పటికి. వీళ్ళ పేకల దాకా తినేసి లోపలికి వచ్చి కాళ్ళు చాపుకొని బేవ్ అనుకుంటే నిద్రపోతూ ఉంటారు. అక్కడ దేవుని సన్నిధి ఉంటుందా? అక్కడ దేవుడు ఉంటాడా? అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, అమ్మా తప్పు నీది కాదమ్మా, తప్పు నీది కాదు, తప్పు దేవుడిదే. ఎందుకంటే పిల్లల్నిచ్చి దేవుడికి తప్పు చేసేసాడు అన్నాడట. అప్పుడు బుర్రగొక్కుందంట. నిజమే కదా, ఈ పిల్లల కోసమే కదా నేను 8:30కి వచ్చాను, 8 గంటలకు వచ్చాను. ఈ పిల్లలు వచ్చాక స్కూల్కి పంపుతున్నాను, అన్నీ బాగానే ఉన్నాయి, దేవుని మందిరానికి ఎందుకు నిర్లక్ష్యం చేశాను అని పశ్చాత్తాపడి సమయానికి రావడం మొదలుపెట్టిందంట. ఆమేన్ చెప్పండి, ఆమేన్. కాబట్టి చెప్పండి, మొదట దేవుని మందిరమునకు పోవునప్పుడు 1 ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. అందరూ చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. 5 పాయింట్లు అందరూ చెప్పేసి వెళ్ళాలి. ఇక్కడ ఈరోజు చెప్పబోతే నేను పంపను. చెప్పండి, ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. గట్టిగా చెప్పండి. 1 ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. రెండవ మాట ఆ తర్వాత మాట చూడండి. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. చెప్పండి, సమీపించి ఆలకించుట అంటే ఏంటో చెప్పండి. మన వాడుక భాషలో వినుట. చెప్పండి, ఆలకించడం అంటే ఏంటి? వినుట. దేవుని మందిరానికి ఎందుకు వస్తాం? మాట్లాడాలి, మీకు అన్నీ తెలిసిన విషయాలే చెప్తున్నాను, గట్టిగా మాట్లాడండి. దేవుని మందిరానికి ఎందుకు వస్తాం? మనం వినటానికి వస్తాం. చెప్పండి, ఎందుకు వస్తాం? ఏం వినటానికి వస్తాం? దేవుని వాక్యాన్ని వినడానికి వస్తాం. వాక్యం అంటే ఏంటి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. చెప్పండి, వాక్యమే అది. ఒక విశ్వాసి మందిరంలోకి రావడానికి కారణం ఏంటంటే, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడో, దేవుని స్వరం ఏం చెప్పబోతుందో అది వినటానికి వస్తారు. దేవుని మందిరానికి వినటానికే రావాలి.
అయితే ఇక్కడ అంటాడు, బుద్ధిహీనులు అర్పించినట్లు బలులు అర్పించడం నాకు ఇష్టం కాదు, దానికంటే ఏంటంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. నువ్వు మాటలు వినకుండా నీ బలులు నాకు అక్కర్లేదు అంటున్నాడు. నువ్వు దేవుడు ఏం చెప్తున్నాడు అది వినకుండా, దేవుడు ఏం చెప్తున్నాడు ఆ మాటలు ఆలకించకుండా, దేవుని మాటలు నువ్వు పెడచెవిని పెట్టి నువ్వు ఇచ్చే అర్పణలో నాకేమీ అక్కర్లేదు అంటున్నాడు. వింటున్నావా దేవుని వాక్యాన్ని? కొంతమంది మందిరానికి వస్తారు కానీ దీవించబడరు. మొదటి కారణం ఏంటంటే వారు ప్రవర్తన సరిగ్గా ఉండక. రెండోది, మందిరానికి వస్తారు కానీ దీవించబడరు. ఎందుకో తెలుసా? వస్తారు కానీ వారు వినరు. కొంతమంది ఉంటారు వినరు. అబ్బా ఏం చెప్పారమ్మా, సూపర్ తల్లి, మీలాంటి వాళ్ళు ఉండాలి మందిరంలో. ఆమెన్ చెప్పండి, ఆమెన్. కొంతమంది వినరు, విన్నెవరు కొంతమంది పక్కన వాళ్ళని కెలుగుతూ ఉంటారు, అత్తమా అని ఏదోటి మాట్లాడుతూ ఉంటారు. మందిరంలోకి వచ్చాక ఒక్కటే ఒక పని, మనం ఇవ్వాల్సింది మనం ఇచ్చేయాలి, ఆయన దగ్గర నుండి తీసుకోవాల్సింది మనం తీసుకోవాలి. వినాలి ఏం చెప్తున్నాడు ఆయన, ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నేను ఏం సరి చేసుకోవాలి, నా జీవితంలో ఏం అవసరమైంది. ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని వినకపోతే ఆశీర్వాదాలు పొందలే. వినాలి. నీ విశ్వాసం పెరిగేది ఎప్పుడో తెలుసా? వినుట వలన విశ్వాసం పెరుగుతుంది. అప్పుడే విశ్వాసం వస్తుంది, వినకపోతే విశ్వాసం రాదు. అందుకని విశ్వసించేవాడు ఖచ్చితంగా వింటేనే విశ్వాసం కలుగుతుంది. వినాలి, దేవుని మాటలు వినాలి. కొంతమంది ఎందరో వస్తారు కానీ ఎక్కడ ఉంటారో తెలుసు, గేట్ల దగ్గర బ్యాచ్ ఉంటుంది, ఎక్కడెక్కడ ఆరాధన జరుగుతూ ఉంటుంది, వాళ్ళు రౌండ్ వేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి వాళ్ళు ఏంటి అక్కడ ఏం చేస్తున్నారు, ఎవరు వచ్చారు ఏంటి, ఈ ఊసులు కావాలి వాళ్ళకి. మందిరానికి వచ్చి వెళ్ళామా కాదు, ప్రజెంట్ వేయించుకున్నావా కాదు, నీ ఆశీర్వాదానికి కారణం వచ్చి వాయిస్ దేవుని స్వరాన్ని పట్టికెళ్ళావా లేదా, ఆయన మాట విన్నావా లేదా, ఆయన మాట గ్రహించావా లేదా, అది నీ ఆశీర్వాదానికి కారణం. మందిరంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు వింటే కొన్ని కార్యాలు జరుగుతాయి నీలో. ఏంటో తెలుసా? వాక్యానికి కొంత శక్తి ఉంది. అదేంటో తెలుసా? వాక్యము అగ్ని వంటిది కాదా అన్నాడు. నీ మాట అగ్ని వంటిది కదా. అగ్ని ఏం చేస్తుంది? కాల్చేస్తుంది. ఏం కాలిపోవాలి? పనికిరాని చెత్త చెదారం అంతా కాలిపోవాలంటే దేవుని వాక్యం వింటున్నప్పుడే నీలో పనికిరాని చెత్త చెదారం అంతా కాలిపోవాలి. కాలిపోతుందా? వాక్యము బండలను పగలగొట్టు సుత్తి లాంటిది. ఏమండి, కఠిన హృదయాలు దేవుని వాక్యం చేత బద్దలైపోవాలి. ఆ కార్యం జరుగుతుందా? వాక్యముతో ఉదక స్నానం చేసేయాలి, నడినెత్తున అరికాల వరకు శుభ్రమైపోవాలి. శుభ్రమవుతున్నావా? వాక్యం చాకలవని సబ్బు లాంటిది, క్లీన్ అయిపోతున్నావా? దేవుని రాకడ కొరకు పరిశుద్ధపరచబడిన సంఘములాగా మారిపోతున్నావా? ఆలోచించండి ఒకసారి. ఇవన్నీ జరగాలి మందిరంలోకి వస్తే. ఇవేమి జరగకపోతే నువ్వు వాక్యాన్ని వినట్లేదన్నమాట. వినకపోతే మందిరానికి వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. అందుకని ఒకటి, మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన చెప్పండి జాగ్రత్తగా ఉండాలి. రెండవది, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా, అందరూ చెప్పండి, ఆమె వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. కొంతమంది వినరు. నేను చెప్తున్నాను, దేవుని బిడ్డలారు వినకపోతే అద్భుతాలు జరగవు. వింటే ఖచ్చితంగా పశ్చాత్తాప హృదయంతో వెళ్తావు తిరిగి ఇంటికి. అమ్మ ఎంత చక్కటి మాటలు దేవుడి రోజు నాతో మాట్లాడాడు. కొంతమంది వాళ్ళ కోసం చూసుకోరు. ప్రసంగం అంతా అయిపోయాకంటారు, అసలు ఈరోజు ప్రసంగంగా ఆడొచ్చుంటేనా, అసలు ఆడు కాదు మారాల్సింది, మనం మారాలి. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి, గట్టిగా చెప్పండి ఆమె. ఇంకా కొంతమంది బ్యాచ్ ఉంటారు, వాక్యం చెప్తుంటే పక్కన నుండి పొడి చేస్తారు. ఇలాగ వేసేస్తున్నాడు, చూడు వేసేస్తున్నాడు, నీకు వేసేస్తున్నాడు, పొడుస్తారు ఇలాగ. కొంతమంది బ్యాచ్ ఇది వేసేయటం ఏంటండి బాబు, నాకు అర్థం కాదు. వాక్యం ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? వాక్యం ఎక్కడి నుండి వస్తుంది? దేవుని దగ్గర నుండి వస్తుంది. చెప్పండి, వాక్యం ఎక్కడి నుండి వస్తుంది? కొంతమందికి వేసేస్తున్నాడు రా, నీకే వేసేస్తున్నాడు, పొడి చేస్తున్నాడు. ఇంకా కొంతమంది అంటారు, నీ గురించి మొత్తానికి పాస్టర్ గారికి ఎవరో చెప్పేశారు రా, ఈరోజు చెత్త కొట్టేసాడు పట్టుకుని నీ గురించి. అసలు ఎంత ఈజీగా మాట్లాడుకుంటారు కొంతమంది ఇలాగా దేవుని వాక్యాన్ని గురించి. ఉద్దేశపూర్వకంగా ఏ కాపరి బలిపీఠం మీద నుంచుని ఎవరి గురించి మాట్లాడకూడదు, రూల్ అది మాకు. కానీ పరిశుద్ధాత్ముడు ఏది చెప్పితే అది చెప్పాల్సిన బాధ్యత మా దగ్గర ఉంది. ఒకవేళ చెప్పాడనుకో, సరి చేసుకునే ఆ ఇది నీలో ఉండాలి, అప్పుడే నువ్వు బాగుపడతావు. సరి చేసుకోవాలి. ఒకసారి మా నాన్నగారు సంఘంలో చిన్నప్పుడు బాగా గుర్తుండిపోయింది నాకు ఈ సన్నివేశం. ఇశ్రాయేలు సనిగి సచ్చిరని వాక్యం చెప్పారు. ఒక కుటుంబం గుడికి రావటం మానేశారు. అర్థమైపోయింది కదా మీకు స్టోరీ. 2 వారాలు రాలేదు. ఒకరోజు ఇంటికి హౌస్ విజిటింగ్కి వెళ్ళారు, తలుపు కొట్టారు. తలుపు తీయగానే ఆవిడ తలుపు తీసి అందంట ముందు. అమ్మ బాబు ఇదేంట్రా నాయన. సరే మా నాన్నగారు అమ్మగారు పెద్ద లెక్క చేయలేదు, లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నారు. ఆయన భర్త గారి ముఖం అటు ఉంది, భార్య ముఖం ఇటు ఉంది. ఇద్దరు ఏంటమ్మా వారం గుడికి రావట్లేదు అని అంటే, 2 వారాల క్రితం ఏ వాక్యం చెప్పావు అందంట సీరియస్గా.
2 వారాలు వెనక్కి వెళ్ళి ఏ వాక్యం చెప్పానని గుర్తు తెచ్చుకుని ఇశ్రాయేలు సనిగి చచ్చారు, సండిగుడి గురించి చెప్పాను. ఎవరి గురించి చెప్పావు అందట. వెంటనే నాన్నగారు అన్నారట, నీ గురించే చెప్పానమ్మా అన్నారంట. మరి ఎవరి గురించి చెప్తారు చెప్పండి ప్రసంగం? ఇప్పుడు మనం ఎందుకు వస్తాం గుళ్ళోకి? ఓ మాటేనండి, మనం ఎందుకు వస్తాం చెప్పండి, గట్టిగా చెప్పండి. వాక్యం అండి. వాక్యం ఎవరి కోసం చెప్తారు? మీకోసమే చెప్తారు. మళ్ళీ ఎవరి కోసం చెప్పని అడుగుతావేంటి? వాక్యం నీకోసమే, నువ్వు వచ్చింది వాక్యం కోసమే, దేవుడు నీతోనే మాట్లాడాడు, మళ్ళీ ఎవరి కోసం అని అడుగుతావేంటి? నీకోసమే చెప్పాను అనగానే ఏమనాలో అర్థం కాలేదంటే ఇద్దరికి. అమ్మ, బైబిల్లో మాటలు చెప్పాను నేను, నీకేమన్నా తగిలిందా? నీకు తగులుతుందని బైబిల్ కొట్టేయమంటావా, ఇంకుతో చెరిపేయమంటావా, చింపేయమంటావా? వాక్యంలో ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాం. దేవుడు మమ్మల్ని అందుకే నిలబెట్టాడు. మేము రాజీపాడం మనుషుల కోసం కాదు. ఒకవేళ దేవుడు నీకు అది తగిలేలా మాట్లాడించాడు అనుకో, నీలో ఆ బుద్ధి ఉంటే ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. అంతేగాని నా కోసమే మాట్లాడాడు, ఆ మాట 2 రకాలుగా అనొచ్చు. ఒకటి నా కోసమే మాట్లాడాడు అని పొగరబోత్తనంగా మాట్లాడచ్చు. రెండోది ఈరోజు ప్రభువు నాతోనే మాట్లాడాడు. ఈ రెండో విధానంలోకి వస్తే కనుక నువ్వు ఎక్కడున్నా దీవించబడతావు. ఆమెన్ చెప్పండి, ఆమెన్. వాక్యాన్ని లోపల పెట్టుకోండి, గుండెల్లో పెట్టుకోండి. వాక్యం మిమ్మల్ని బ్రతికించేస్తుంది. దేవుని వాక్యం మిమ్మల్ని నడిపిస్తుంది, సరిచేస్తుంది, పరలోకానికి తీసుకెళ్తుంది దేవుని వాక్యం. ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్. రైట్. మొదటిది ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. చెప్పండి, మొదటిది ప్రవర్తన జాగ్రత్తగా. రెండవది దేవుని మాట శ్రద్ధగా వినాలి. 3వ మాట చూడండి, 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని ఆలోచనగా పలుకుటకు హృదయమును త్వరపడనీయక నోటిని కాచుకొమ్ము. చెప్పండి ఈ మాట, నోటిని కాచుకొమ్ము. గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. నోటిని కాచుకొమ్ము అంటే వాడుక భాషలో ఏంటో చెప్పండి. అంత గ్రాంధికం అక్కర్లేదు సార్, నోరు మూసుకొని అర్థం అంతే. నోరు మూసుకో. చెప్పండి మాట, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. నన్నా అంటున్నారా ఏంటి? కొంచెం గట్టిగా చెప్పండి. నోరు మూసుకో అనండి మాట. మీతో మీరు చెప్పుకోండి, నాకు ఎవరి గురించి అనద్దు. నోరు మూసుకో అనండి ఒకసారి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు అనాలోచనగా మాట్లాడక నీ నోటిని కాచుకో, నోరు మూసుకో. అంటే దీని అర్థం ఏంటంటే, మందిరంలోకి వచ్చిన తర్వాత నోరు మూసుకొని ఉండాలి. నోరు తెరవలసి వస్తే దేవానికి స్తోత్రం అని చెప్పడానికి తప్ప మరి దేనికోసం నోరు తెరవకూడదు. ఆమెన్ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. కొంతమంది ఎక్కడికి వచ్చి గుసగుసలు ఆడేస్తారు, ఎక్కడికి వచ్చి మాట్లాడేస్తారు, ఎక్కడికి వచ్చి పక్క నుండి గిల్లేస్తారు, ఎక్కడికి వచ్చి ఏమైనా రకరకాల వాదనలు పెట్టేసుకుంటారు. చేయకూడదు. మందిరము పరిశుద్ధమైంది. ఇక్కడ మాట్లాడాల్సి వస్తే ప్రభు పరిశుద్ధుడు అన్న మాట తప్ప వేరే పదం ఇక్కడ మందిరంలో రావడానికి వీల్లేదు. మందిరంలో మందిరాన్ని దేవుని గురించిన మాటలు తప్ప ఇతరుల సంభాషణ మందిరంలో రావడానికి కుదరదు. కొంతమంది గుళ్ళోకి వచ్చి రాజకీయాలు మాట్లాడుకుంటారు, మా బెదర్స్. ఏంటి చంద్రబాబు ఎన్ని రోజులైంది లోపలికి వెళ్ళి? ఇక్కడ అవసరమా? ఏం చేస్తున్నాడంటే జగన్ గురించి ఎందుకు, చంద్రబాబు గురించి ఎందుకండి? వాళ్ళు ఏమైనా మన ఇంటికి వస్తారా? మనకేమైనా చేస్తారా? మనకేమైనా పెడతారా? ఎవ్వరూ ఏం చేయరు. ఇక్కడికి వచ్చిన తర్వాత సర్వశక్తి కలిగిన దేవుని సంగతులు తప్ప ఇతరమైన ఏ సంభాషణ మందిరంలో రావడానికి వీల్లేదు. అది మగవాళ్ళ సంభాషణ. మన ఆడవాళ్ళ సంభాషణ ఏంటి? మంచి చీర కట్టుకొచ్చింది పక్క ఆవిడ, గోకేత్తదంతే. చీర ఎక్కడ కొన్నావు? ఇంటికి వెళ్ళండి దయచేసి. ఇంటికి వెళ్ళి బీరువాలో మొత్తం చీరలు తీయించి, ఇది ఎక్కడ కొన్నావు, ఇది ఎంత అయింది, ఇది ఎక్కడ కొన్నావు, ఇది ఎంత అయింది అక్కడ అడుక్కోండి. ఇక్కడికి వచ్చి చీరల సంభాషణ, డ్రెస్సుల సంభాషణ, మేకప్ల సంభాషణ ఇక్కడ వద్దు. ఇది ప్రభు నివసించే స్థలం. ప్రభువుకే ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రభువుకే ఆలోచన ఇవ్వాలి, ప్రభువునే కనపరచాలి. ప్రభువు మాత్రమే మన సంభాషణలో ఉండాలి. ఆయనే పరిశుద్ధుడు. ఆయనను ఆరాధించే పదాలు తప్ప మందిరంలోకి వచ్చాక ఈ పరిశుద్ధ స్థలంలో అపవిత్రమైన ఏ మాటలు రాకూడదు. ఆమెన్ చెప్పండి, ఆమెన్. ఇంకా కొంతమంది ఉంటారండి, వాళ్ళు కొంచెం అడ్వాన్స్కి వెళ్ళి ఎవరి గురించి మాట్లాడరు, పాస్టర్ గారి గురించే మాట్లాడతారు. ఈరోజు మనోడేంటి ఎరగదీసేస్తున్నాడు, ఓహో కనెక్ట్ అయిపోతుంది అందరికీ. ఒక మాట చెప్తున్నాను వినండి, పొరపాటును కూడా దైవజనుని గురించి ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడకండి. వాక్యానుసారంగా చెప్తున్నాను. దైవజనుడు దేవునికి ప్రజలకు మధ్యవర్తి. మిమ్మల్ని ప్రేమించి మీ ఆశీర్వాదం కోసం దైవ సేవకుని దేవుడు పెట్టాడు. ఇక్కడనే కాదు, ప్రపంచంలో మీరు ఏ దేశం వెళ్ళిపోయినా, ఏ ఊరు వెళ్ళినా ఒక మందిరానికి వెళ్తారు. ఆ మందిరానికి వెళ్ళినప్పుడు ఒక సేవకుడు ఉంటాడు. సేవకుడిని ప్రేమించండి, సేవకుడు చెప్పిన మాట వినండి.
ఏమండి, సేవకుడు విశ్వాసం అంటేనే దేవునికి అమితమైన ప్రేమ. సేవకుడు అంటే దేవునికి ఇంకా పిచ్చి ప్రేమ. ఎందుకో తెలుసా? ఒక సేవకుడు తన సర్వస్వం వదిలేసుకుని సేవకు వస్తాడు. ఏమండి, సర్వం వదిలేసుకుని, తన చదువు వదిలేసుకుని, తన స్థితిగతులు వదిలేసుకుని, అన్నీ వదిలేసుకుని, ప్రభువా నీ సేవ చేస్తాను ఏమీ లేనప్పుడు వస్తాడండి. ఈరోజు అంటే సంఘాలు కనపడతాయి, ఈరోజు అంటే డబ్బులు కనపడతాయి, ఈరోజు కార్లు కనపడతాయి, ఈరోజు బిల్డింగ్లు కనపడతాయి. సేవకు వచ్చిన రోజున అవి ఏముండవు. ఇద్దరు విశ్వాసులు కూడా ఉండరు. సేవకు సమర్పించేసుకుంటే నాకు ఎలాగ ఇంటి అద్దె ఎలా కట్టాలి, పిల్లల్ని ఎలా చదివించాలి, ఇదంతా ఎలా క్వశ్చన్ మార్క్ పాస్టర్ గారికి. కానీ అవి ఏం ఆలోచించడు. నా ప్రభు కోసం నేను పనిచేయాలి. దేవుడు ఆ పిచ్చి ప్రేమకి మగ్ధుడైపోతాడు. అందుకే సేవకుడు అంటే ఇంకా అమితమైన ప్రేమ. ఎవరిని ఏదన్నా ఊరుకుంటాడు, కానీ సేవకుడు అంటే మాత్రం దేవుడు సహించడు. ఎలీషాను బోడివాడ అన్నందుకు ఎంతమంది చచ్చిపోయారు ఆలోచించండి. మిరియాము సొంత అక్క మోషేకి వివాహం విషయంలో నిందించిన ఒకే ఒక కారణం కుష్టి వ్యాధి తెచ్చుకుంది. నేను అన్నాను, సేవకుడు నీ అక్క నీ అన్నైనా తమ్ముడైనా, సేవకుడు నీకు రిలేటివ్స్ అయినా, సేవకుడు ఎవరైనా సరే సేవకుడే. సేవకుడిని సేవకుడిలాగే చూడాలి. సేవకుడిని ఖచ్చితంగా అలా గౌరవించాల్సిందే, అలా ప్రేమించాల్సిందే, అభిషేకాన్ని చూడాల్సిందే. వారిలో ఎట్టి పరిస్థితుల్లో కించపరచకూడదు. సొంత అక్కకి కుష్టి వ్యాధి వచ్చింది మిరియాముకి. ఒకే ఒక కారణం, తమ్ముడిని దూషించిన కారణాన, సేవకుడిని దూషించిన కారణం. ప్రభు అన్నాడు, ఓ మిరియాము, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మోషే నీకు తమ్ముడైతే అవ్వచ్చు, నేను ఏర్పరచుకున్న సేవకుడు, జాగ్రత్త. అందుకని పనిగట్టుకుని కష్టాలు తెచ్చుకోకండి. కొంతమంది పనిగట్టుకుని కష్టాలు తెచ్చుకుంటారు. ఎలాగంటే సేవకుడు వెనకాలే తిరుగుతూ సేవకుడికి తాటేకులు కడతారు. దేవుడు నీకు కడతాడు అన్న సంగతి మర్చిపోతావు కదా. సేవకుడు వెనకాల ఉండటం ఎందుకు, ఆయన అంటాం ఎందుకు, శ్రమ కొని తెచ్చుకుంటాం ఎందుకు చెప్పండి. ఒకసారి ఓ పాస్టర్ గారిని భోజనానికి పిలిచారంట కుటుంబం. భోజనానికి పిలిస్తే పాస్టర్ గారు భోజనం చేస్తుండగా వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఆడుకుంటూ పరిగెత్తుకొచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు మీరు పందిలా తింటారంట కదండి అందంట. మతిపోయిందంట. అయ్యగారు షాక్ అయిపోయాడు, పందిలాగా తింటమేంట్రా బాబు అని. ఇంతకీ ఎందుకు మాట్లాడింది ఆ పిల్ల? ఎవరు మాట్లాడుకున్నారు ముందు రోజు? భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటే ఆయన అంటున్నాడు, ఏమే రేపు ఎక్కువ వండు కదంతా, ఎందుకంటే మనవాడు ఎలా తింటాడు, పందిలా తింటాడు. అది అటు చెప్పిన భాష. ఆ పిల్ల వచ్చి చెప్పేసింది పాపం. ఏమండి, ఆ పెట్టిన భోజనం వల్ల ఆశీర్వాదం వస్తుందా శాపం వస్తుందా చెప్పండి? శాపమే. మరి ఎందుకు పిలవటం, ఎందుకు శాపం తెచ్చుకోవటం? అందుకని దైవజనుడు, దేవుడు ఏర్పరిచిన ప్రతినిధి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఈ రోజుల్లో బాగా స్టైల్ అయిపోయింది, బాగా ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే సేవకుల మీద బురద చల్లడం, సేవకుల మీద మాట్లాడటం, సేవకుల మీద యూట్యూబ్లో పెట్టడం, సేవకుల మీద ఫేస్బుక్లో పెట్టడం. ఇది ఒక స్టైల్ అయిపోయింది ఇప్పుడు. వాళ్ళంతా వాళ్ళకి తెలియదు, అందుకని అలా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని సేవకుడి విషయంలో మీరు లెక్క అప్పగించే బాధ్యత, మీకు అప్పగించాల్సిన బాధ్యత దేవుడు మీకు అప్పచెప్పలేదు. తీర్పు తీర్చాల్సిన బాధ్యత విశ్వాసులకు అప్పచెప్పలేదు. సేవకులమైన మాకు మరింత కఠిన తీర్పు ఉంటుంది, అది మేము చూసుకుంటాం. ఒకవేళ మేము తప్పుదారిలో నడుపుతున్నాం అనుకోండి, విశ్వాసుల కన్నా ఎక్కువ వేపుడు మాకుంటుంది పైన. అది మేము చూసుకుంటాం, ప్రభు మేము చూసుకుంటాం. మీరు కంగారు పడద్దు, మీరు ఎక్కువ రిస్క్ తీసుకోకండి, అనవసరంగా మీరు మాట్లాడి మీరు ఇబ్బందుల్లో పడకండి. అందుకని దేవుని సేవకుని విషయంలో మన నోటి మాట జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్ చెప్పండి, ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పండి, ఆమేన్. అందుకని 3 మాటలు చెప్పాను. 1, మందిరమునకు పోవునప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. 2, మందిరమునకు పోవునప్పుడు చెప్పట్లేదు, శ్రద్ధగా వినాలి. చెప్పండి గట్టిగా, వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. 3, మందిరమునకు పోవునప్పుడు నోటిని కాచుకోవాలి. చెప్పండి 3 మాటలు ఒకసారి మీతో చెప్పిస్తాను, మళ్ళీ చెప్పండి. మందిరమునకు పోవునప్పుడు గట్టిగా చెప్పండి, ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి చెప్పండి. 2, వాక్యమును శ్రద్ధగా వినాలి. చెప్పండి 2, వాక్యమును శ్రద్ధగా వినాలి. 3, నోటిని కాచుకోవాలి. చెప్పండి 3, నోటిని. 4వ మాట 4వ వచనం చదివేద్దాం. ఇంకో 2 మాటలు క్లుప్తంగా చెప్తాను. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకము, బుద్ధిహీనులైన దానికి ఇష్టమో లేదు. నువ్వు మొక్కుని దాన్ని చెల్లించము, మొక్కుకొని చెల్లింపకొనుట కంటే మొక్కుకొని కొనుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగనీయకము, అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుటి చెప్పకము. నీ మాట వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకునేదవు. చూడండి ఇక్కడ కొన్ని మాటలు చెప్పాడు. 4వ మాట ఏంటంటే మొక్కుబడులు చెల్లించుట. చెప్పండి మాట కొంచెం గట్టిగా చెప్పాలి.
మందిరానికి పోయినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. 2, మందిరానికి పోయినప్పుడు జాగ్రత్తగా వినాలి. 3, మందిరానికి పోయినప్పుడు నోరు కాసుకోవాలి. 4, మందిరానికి పోయినప్పుడు మొక్కుబడులు చెల్లించాలి. చెప్పండి ఈ మాట కొంచెం గట్టిగా చెప్పండి. దేవునికి ఏ సంఘం బలంగా ఇస్తుందో ఆ సంఘం దేవుని తేజస్సును చూస్తుంది. ఆమేన్ చెప్పరే. దేవునికి ఏ సంఘం ప్రవర్తన సరిగ్గా ఉంటుందో ఆ సంఘంలో దేవుని తేజస్సు కనపడుతుంది. ఆమేన్ చెప్పండి. ఏ సంఘం దేవుని మాట శ్రద్ధగా వింటుందో ఆ మాట దేవుని తేజస్సును చూడగలుగుతుంది. ఆమేన్ చెప్పండి. ఏ సంఘము దేవునికి మరి నోటిని కాచుకొని పరిశుద్ధమైన దేవుని ఆరాధిస్తుందో ఆ సంఘము ఖచ్చితంగా దేవుని శక్తిని చూస్తుంది. ఆమేన్ చెప్పండి. ఆమేన్. అలాగే దేవునికి ఇచ్చుట ఒక గొప్ప అంశం. ఇది మొక్కుబడులు చెల్లించుట తప్పకుండా దేవునికి ఒక బలమైన ఆరాధన ఏంటంటే దేవునికి ఇవ్వడం. ఆమేన్ చెప్పండి. ఆమేన్. కొంతమంది అంటే మొక్కుకుంటారు కానీ ఇవ్వరంట. అది చాలా శాపం అంట. ఎంత శాపం అన్నాడంటే, నువ్వు మొక్కుకొని ఇవ్వకుండటం వలన నీ దేహమునకు బలహీనతలు వస్తాయి. ఇక్కడ చెప్పాడు తప్పకుండా. ఎప్పుడైనా మొక్కుకొని ఏదైనా అనేసుకుని దేవుని మందిరానికి ఇది ఇస్తాను అది ఇస్తాను అనుకుంటే తప్పకుండా ఇచ్చేయండి. ఇస్తానని ఇవ్వకపోతే అది బలహీనతలు వస్తాయట. నీ కష్టము నీ వేళ వ్యర్థపరుచుకునేదో అన్నాడు ఆ మాటలో. ఏమండి మీరు చదువుతున్నారా? అక్కడ చూడండి. నీ దేహమునకు శిక్ష లోపరుచినంత పని నీ నోటి వలన జరగనియొద్దు. అది పొరపాటు చేత జరిగినని దోతడు ఏదో ఆ ఊపులో అనేసానని కంగారులో అనేసాను అలాంటి మాటలు చెప్పొద్దు. నీ మాట వలన దేవునికి కోపం పుట్టించి నీ వేళ నీ కష్టమును అంటే నెలాఖరికి వచ్చేటప్పుడు జీతం పోతుందట, వేస్ట్ అయిపోతుందట. అలా చేయొద్దు. అందుకని దేవునికి మనస్ఫూర్తిగా ఇవ్వండి. దేవునికి ఇవ్వటం అనేది మన జీవితంలో ఆశీర్వాదాల్లో అదొక భాగం. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి సరి గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రభు మాటలు ఉన్నాయి. కొంచెముగా విత్తువాడు చెప్పండి. కొంచెం విత్తువాడు, విస్తారంగా విత్తువాడు, అస్సలు విత్తనవాడు పక్కోడు పంట చూస్తాడు. ఆడు ఎలా వెళ్ళిపోతున్నాడు చూడు, ఎలా డెవలప్ అయిపోతున్నాడు చూడు. దేవునికి ఇవ్వటం అనేది ఒక ఆశీర్వాదం. ఆమేన్ చెప్పండి. నీ మందిరంలో ఆహారం ఉండినట్లు, నీ మందిరంలో సమృద్ధి ఉండినట్లు, నీ మందిరంలో ఆహారం ఉండినట్లు నీ దశమ భాగాన్ని మందిరానికి ఇవ్వాలి. ప్రభు అన్నాడు, నువ్వు గుప్పిళ్ళు విప్పి నేను నా గుప్పిళ్ళు విప్పుతాను. చెప్పండి అందరూ. నీ గుప్పిళ్ళు విప్పు నా గుప్పిళ్ళు విప్పుతాను. నీ గుప్పిళ్ళు ఎంత? ఇంతే. ఆయన గుప్పిట్లు ఆకాశపు వాకింట్లు. చెప్పండి ఆయన గుప్పిట్లు ఎంత? రైట్. మనం మన గుప్పిళ్ళు ఇప్పే దగ్గర కొంచెం సిగ్గుపడకుండా, భయపడకుండా, సణుక్కోకుండా, సంతోషంగా, ఉత్సాహంగా విప్పితే ఆయన ఆకాశ వాటిని విప్పుతాడు. పట్టజాలని విస్తార దీవెనలైనా కృమ్మరిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మనం చాలాసార్లు దీవెన పోగొట్టుకునేది ఎక్కడంటే విత్తడం దగ్గర చాలా సంకుచిత భావాలతో ఉంటాం. ఇవ్వటం దగ్గర అమ్మో పాస్టర్ గారికి ఎంత ఇచ్చేస్తున్నావా, గుడికి ఎంత ఇచ్చేస్తున్నావా, ఎక్కడో పెట్టేస్తున్నావా అని అనుకుంటాం. అక్కడే పోతూ ఉంటాయి. నేను చెప్పే మాట ఏంటంటే, నా దేవుడు నన్ను బ్రతికించాడు, నా దేవుడు నాకు ఒక ప్రాణం పెట్టాడు, నా దేవుడు నాకు సమస్తమును అర్పించాడు. నేను ఎంత చేసినా చాలా తక్కువే. మనస్ఫూర్తిగా దేవునికి చేస్తే, హృదయపూర్వకంగా కానుకలు అర్పిస్తే దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. బిగ్గరగా చెప్పండి. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఓ 3 దేశాలలో మాట్లాడుకుంటున్నారట మీ దేశంలో దేవునికి ఎలా ఇస్తారని. మొదట అమెరికా వాళ్ళని అడిగితే, కింద ఒక రౌండ్కి వేస్తామండి, మా కానుకలన్నీ పట్టుకుని పైకి ఎగరేస్తాం, ఆ రింగులో పడ్డాయని దేవుడికి ఇచ్చేస్తాం, బయట పడ్డాయని మేము ఉంచుకుంటామని చెప్పారట. పక్కన ఆస్ట్రేలియా వాళ్ళ దగ్గరికి వెళ్ళారంటే, మీరు ఎలా ఇస్తారంటే, మాది కూడా సేమ్ ప్రాసెస్ అండి, రింగుకి వేస్తాం, కానుకలన్నీ పైకి ఇసురుతాం. అయితే అమెరికా వాళ్ళు రింగులో పడ్డాయి దేవుడికి ఇస్తారు, బయట పడ్డాయి వాళ్ళు ఉంచుకుంటారు. మేము అలా కాదు, బయట పడ్డాయని దేవుడికి ఇచ్చేస్తాం, రింగులో పడ్డాయని మేము ఉంచుకుంటాం అన్నారంటే ఏళ్ళలో. చాలా బాగుందండి. మూడోదికి ఇండియా వాళ్ళ దగ్గరికి వచ్చారట, మన దగ్గరికి వచ్చి, ఏమండి మీరు ఎలా ఇస్తారంటే, మాది కూడా సేమ్ ప్రాసెస్ అండి, తేడా ఏం లేదు. అయితే ఒకరు రింగులో పడ్డా ఇస్తారు, ఒకరు రింగు బయట పడ్డా ఇస్తారు, మేము అలా కాదు, పైకి ఇసిరినప్పుడు పైకి వెళ్ళిపోయి అన్ని దేవుడికి, కింద పడ్డాయని మాకు అన్నారట. మన వాళ్ళు ఎంత తెలివితేటలో చూసారా. ఇచ్చే దగ్గర ఇలాగే ఉంటారు సంకుచితంగా. ఒకడికే వాళ్ళ అమ్మ 2 రూపాయలు ఇచ్చి బిళ్ళలో రూపాయి బిళ్ళ కానికేసి, ఓ రూపాయి బిళ్ళ నువ్వు కొనుక్కోరా అని ఇస్తే ఆడు ఇంటికి వచ్చేసి ఓ రూపాయి పోగొట్టేశాడు. ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మతో చెప్తున్నాడంటే, అమ్మ నువ్వు సంద ఏమని ఇచ్చిన రూపాయి పోయిందమ్మా అని చెప్తున్నాడు అంటాడు. దాని మీద రాసిందా సందా రూపాయి అని. అడిగి ఎలా వచ్చేస్తుందో చూడండి. దేవునికి ఇచ్చే దగ్గర ఎంత సంకుచితమైన భావాలు. ఏమంటే ఒక ఆయన ఇండియా ఆయన అమెరికా వచ్చి, అమెరికా ఆయన అడుగుతున్నాడంట, సార్ మీ దేశం ఎంత చక్కగా నీట్గా సౌందర్యంగా ఉంది, ఎంత అభివృద్ధి చెందుతుంది, ఎంత ధనం ఇస్తారన్నది ఏంటి కారణం అని అంటే, మేము దేవునికి అలాగే విసురుతావురా, మా పార్లలు చూసావు ఎప్పుడైనా అన్నాడట. మా పార్లో, అమెరికా పార్లో నిన్నే చూసాం మేము. ఒక హౌస్ గ్రౌండ్ బ్రేకింగ్కి వెళ్ళి అక్కడ పారిచ్చారు మా చేతికి. పార ఇలా ముందుకుంటే కర్ర ఇలా ఉంటుంది, ఇలా విసురుతారు కదా, మట్టి ఇలా విసురుతారు అన్నాడంట. మేము ఎలా అయితే ఇది విసురుతామో దేవుని కూడా అలాగే విసురుతాంరా,
అందుకే దేవుడు మమ్మల్ని దీవిస్తాడని చెప్పాడట. ఆయన వెంటనే అమెరికా ఇండియా అని అడిగాడు, మీ పరిస్థితి ఏంటంటే మేము కూడా మా పార్లలాగా ఉంటామండి అన్నాడట. మన పార్ల ఎలాగా 2 కాళ్ళు చాపేసి వెనక దోసేయటమే, మట్టి అంతా వెనక తోస్తారు కదా, అలాగా మొత్తం అంతా వెనక దోసి, దశమ భాగంలో వెనక దోసి, ప్రథమ ఫలాలు వెనక దోసి, కానుకలన్నీ వెనక దోసి, వెనకాల మూట కట్టేసి ఒకేసారి హాస్పిటల్లో పెట్టేస్తాయి మొత్తం. దేవునికి ఇచ్చే దగ్గర విసరాలి, విసరాలి. వెదజల్లి విస్తరించిన వారు కలరు అని అంటాడు. దేవుని మందిరము, దేవుని ఏర్పరచుకున్న స్థలం, ఇది అభివృద్ధి చెందితే మన ఇల్లు బాగుంటుంది. మందిరం బాగుంటే మనం బాగుంటాం, మన ఇల్లు బాగుంటుంది. ఈ మాట మా చర్చలో అందరికీ నేర్పించాను. అదేంటో తెలుసా? మన మందిరం బాగుంటే మన ఇల్లు బాగుంటుంది. చెప్పండి, మందిరం బాగుంటే, అందరూ చెప్పండి, మందిరం బాగుంటే మన ఇల్లు బాగుంటుంది. మన పాస్టర్ గారు బాగుంటే మనం బాగుంటాం. అందరూ చెప్పండి, మన పాస్టర్ గారు బాగుంటే. ఈ 2 చూసుకోవాలి మీరు. దైవ ప్రత్యక్షతలో ఒక విశ్వాసం 2 విషయాల్లో చూస్తాడు. 1, మందిరంలో దేవుడు ఉన్నాడని వస్తాడు. 2, దైవ సేవకుల్లో దేవుడు ఉన్నాడని వస్తాడు. పాస్టర్ గారు ఇంటికి పిలుస్తారు, అయ్యా మా ఇంటికి హౌస్ విజిటింగ్ రావాలి సార్. ఎందుకో తెలుసా? మీరు మా ఇంటికి వస్తే మా ఇంటికి ఎవరు వచ్చినట్టు? దేవుడు వచ్చినట్టు అండి అంటాం కదండి. మరి దేవుని యొక్క శక్తిని చూస్తున్నప్పుడు ఆ క్షేమాన్ని చూడాలి మీరు. 1, మందిరం యొక్క క్షేమాన్ని చూడాలి, మందిరం యొక్క అవసరతలు చూడాలి. అదే సమయంలో దైవ సేవకుని యొక్క ప్రతి అక్కరతలోనూ మనం నిలబడాలి. దేవుడిని గౌరవించిన వారు అవుతూ అలా చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమె ఏం చెప్పండి ఒకసారి గట్టిగా. నేను ఇప్పుడు ఎందుకో ఇక్కడ కూర్చొని దైవ సేవకుని అడుగుతున్నాను, అయ్యారు మీరు ఇలాగే అద్దె ఆరాధనలో పెడుతున్నారు, సొంత మందిరం ఏమో చూడలేదా? సొంతది ఉండాలి సార్ మీకు మంచిదనంటే, చూస్తున్నామండి అని చెప్పారు. ఆమె ఏం చెప్పండి. ఆమె ఎందుకో నాకు అనిపించింది, వచ్చే సంవత్సరం మళ్ళీ నేను వచ్చే టైంకి సొంత మందిరం ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. గట్టిగా ఆమె ఏం చెప్పండి. గ్రేస్ జనరేషన్ చర్చ్ తప్పకుండా ఒక సొంత బిల్డింగ్, సొంత మందిరం తప్పకుండా దేవుడు అనుగ్రహించునుగాక. మీకు ఒక సవాలు ఇస్తుతున్నాను, మీ ముందు పెట్టేస్తున్నాను. అందరు రెడీ అయిపోండి, అందరు రెడీ అయిపోండి. మందిరం కొనడానికి అందరు రెడీ అయిపోండి. అయ్యగారు నాకేం చెప్పలేదు, ఎందుకో పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తుంటే ఈ మాటలు చెప్తున్నాను. నేను రెడీ అని ఉన్నాడు. మీ గృహాలన్నీ ఏదో చేయాలి. మనం అమెరికా దేశంలో అమ్మేస్తున్నారండి బయట. చాలా బాధ అయింది నాకు. కాలిఫోర్నియా వెళ్తే అక్కడ ఒక వినాయకుడి గుడికి అమ్మేశారు మన చర్చ్. వినాయకుడు మందిరం పెట్టేశారు అక్కడ. అందులో అది చూస్తే ఎంత కన్నీరు వచ్చిందో నాకు. అలా అమెరికాలో చాలా ఇతర మతాల వాళ్ళకి అమ్మేసుకుంటున్నారు. వద్దు, ఎవరిని కొనవ్వకుండా మన మందిరాలు మన దగ్గరే ఉండాలి. భారతదేశం ద్వారా మరలా తిరిగి అమెరికాలో ఉద్యమం లేవాలి. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. మీరందరూ దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో ఒక గొప్ప ధననిధిని సమకూర్చుకుంటూ ప్రారంభించండి. మరలా వస్తే నేను కొత్త మందిరంలో అడుగు పెట్టాలి. ఆమె చెప్పండి, ఆమెన్. మీకు అందరికి ఒక సవాల్గా కూడా ఈ మాట ఎందుకో పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తుంటే ఆ మాటను రిలీజ్ చేస్తున్నాను. యేసు నామమున దేవుడి కార్యమును జరిగించునుగాక. ఆమె చెప్పండి, ఆమె. చివరి మాట చెప్పేసి ముగిస్తాను చూడండి. 7వ వచనం, అధికమైన మా స్వప్నములు, మాటలు, నిష్ప్రయోజనములు, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు. ఈ ఆఖరి మాట చెప్పండి, భయభక్తులు కలిగి ఉండుము. ఒకసారి కొంచెం అన్నానికి మీకు ఆకలి అవుతుంది అనుకుంటున్నాను, అయినా ఒక్కసారి చెప్పండి, 10 నిమిషాల్లో ముగించేస్తాను. చెప్పండి, భయభక్తులు. కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. మందిరంలో దేవుని తేజస్సు చూడాలంటే 1, ప్రవర్తన బాగుండాలి. 2, మాట శ్రద్ధగా వినాలి. 3, నోటిని కాచుకోవాలి. 4, దేవునికి ఇవ్వాలి, మొక్కుబడులు చెల్లించాలి. 5, భయభక్తులు. చెప్పండి మాట. భయభక్తులు అనే మాట 2 మాటల సంకలనం. భయము ప్లస్ భక్తి. చెప్పండి, భయము ప్లస్. ఉంటే భయం ఉంటుంది, లేకపోతే భక్తి ఉంటుంది. భక్తి ఉన్నవాళ్ళు భయం ఉండలేదు, భయం ఉన్నవాళ్ళు భక్తి ఉండలేదు. దేవుడికి కావాల్సింది రెండిట్లో ఒకటి కాదు, 2 కలిపి కావాలి. 2 కలిపి కావాలి. భయభక్తులు అంటే ఏంటో చిన్న ఉదాహరణ చెప్తే మీకు అర్థమైపోద్ది, స్పీడ్గా చెప్తాను. ఏలూరులో మా చర్చ్ రోడ్డు పక్కనే ఉంటుంది. ఒకసారి గేటు దగ్గర నిలబడి గమనిస్తుంటే ఒక వ్యక్తి ఉదయం పనిలోకి వెళ్ళాడు, తిరిగి సాయంత్రం వస్తున్నాడు. వెళ్ళినప్పుడు అక్కడే వెళ్ళాడు, వచ్చేటప్పుడు 2వ వాడిని వేసుకుని వచ్చేస్తున్నాడు. మన భాషలో అర్థమైందా? ఫుల్ కొట్టేశాడు. నెత్తి మీద తట్ట, పార, నోట్లో పెద్ద చుట్ట, పలుగు అన్నీ ఉన్నాయి. సరిగ్గా అలా ఊగుతా పడిపోతా చర్చి దగ్గరకు వచ్చేటప్పటికి భక్తి వచ్చేసింది. వెంటనే నెత్తి మీద తట్ట తీసి కింద పెట్టేశాడు, నోట్లో ఉన్న చుట్ట తీసి ఎదురున్న డీజీ బిల్డింగ్ గోడ మీద పెట్టేశాడు, 2 చేతులు జోడించేశాడు. ఇలా పడిపోతున్నాడు, ప్రార్థన చేసేస్తున్నాడు. మీరు చెప్పండి, అతడు చేసేది భక్తా కాదా? ఒక్క ఆఖరి ప్రశ్న, అతడు చేసేది భక్తా కాదా? అతడు చేసేది భక్తా కాదా? 100% భక్తే. భక్తి కాదేంటి? భక్తిని వ్యక్తపరచడానికి 3 పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు మనం పాట పాడాం, ఏమంటాం దాన్ని? భక్తిని వ్యక్తపరుస్తున్నాం. చెప్పండి, పాట పాడటాన్ని ఏమంటారు? భక్తి అనండి. పాట పాడటాన్ని ఏమంటారు? ప్రార్థన చేయడాన్ని ఏమంటారు? కానుకలు అవటాన్ని ఏమంటారు?
భక్తి. ఏమంటే భక్తిని వ్యక్తపరచడానికి బోళ్ళు పద్ధతులు ఉన్నాయి, బోళ్ళు విధానాలు ఉన్నాయి, బోళ్ళు భంగిములు ఉన్నాయి. అయితే నేను మాట చెప్తున్నాను, భక్తిని ఎలా వ్యక్తపరిచావన్నది కాదు దేవునికి కావాల్సింది. నీ భక్తి లోపల భయం ఉందా లేదా, అది దేవునికి కావాలి. అంటే నీ ప్రార్థన భయముతో కూడిన ప్రార్థనేనా? ఆ వ్యక్తికి భక్తి ఉంది కానీ ఏమి లేదు, ఏ భయం లేదు. దేవుని భయం అంటే ఏంటి? అరే పరిశుద్ధుడైన దేవుని మందిరం దగ్గరికి వచ్చాను, ఆయన దగ్గర పరిశుద్ధంగా ఉండాలి, తాగకూడదు, ఇలాంటి అపవిత్రమైన పెదాలతో ఆయన దగ్గరికి రాకూడదన్న భయం అతనిలో లేదు. నేటి సంఘాల్లో కూడా ఇలాగే ఉందండి. ఆదివారం చేతులెత్తి ఆరాధన చేస్తుంటే అబ్బో సాక్షాత్తు దేవదూతలే దిగొచ్చేసారా అన్నట్టు మోకాలు పెట్టేస్తాం. కారు ఎక్కగానే పాటలు మారిపోతాయి, కారు ఎక్కగానే సీడీలు మారిపోతాయి, ఇంట్లోకి వెళ్ళి చూసే దృశ్యాలు వేరేగా ఉంటాయి, సీన్లు వేరేగా ఉంటాయి, సినిమాలు, భయంకరమైన పరిస్థితులు, అపవిత్రమైన మాటలు ఎన్ని వచ్చేస్తూ ఉంటాయి. ఏంటి మరి అది? భయం ఉన్నట్టేనా? ఇంటి దగ్గర ఓ పాట, గుళ్ళో ఓ పాట పాడేవాడు భయభక్తులేనది? ఆయన పరిశుద్ధుడు, ఎక్కడున్నా ఒకేలాగా ఉండాలి. ఇంట్లో దేవుడున్నాడు, మందిరంలో దేవుడున్నాడు, బజార్లో దేవుడున్నాడు, అన్ని చోట్ల దేవుడున్నాడు. మరి మందిరంలో ఉన్నట్టు అన్ని చోట్ల కనపడరే? ఆ భయం భక్తి కనపడటం లేదే. భయభక్తులు లేకపోతే దేవుని శక్తిని చూడలేవు, దేవుని ప్రభావాన్ని చూడలేవు, దేవుని మహిమను చూడలేవు. ఈ మధ్యాహ్న సమయం మందు యథార్థమైన భయభక్తులతో చేసే ఆరాధనే దేవుడు అంగీకరిస్తాడు. అలాంటి వారి జీవితంలోనే ఆయన మహిమ నింపబడుతుంది. ఆమె చెప్పండి, ఆమె. యథార్థమైన మనుషుల కోసం భక్తి చేయకండి, మనుషుల కోసం కాదు. మన భక్తిని దేవుడు చూడాలి, దేవుడు మెచ్చాలి. మనుషులు మెచ్చుకుంటే ఏ కార్యం జరగదు. కొంతమంది పాస్టర్ గారిని మెప్పించడానికి భక్తి చేస్తూ ఉంటారు. పాస్టర్ గారు హౌస్ విజిటింగ్కి వెళ్ళారట, తలుపు తొయ్యగానే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుందంట, ప్రభువా పాస్టర్ గారిని దీవించు, కాపురిని అమ్మగారిని దీవించు, పిల్లల్ని దీవించు, సంఘాన్ని దీవించు అని చేతులు ఊపి గట్టి గట్టిగా ప్రార్థన చేసేస్తుంది ఆవిడ. అయ్యగారు షాక్ అయిపోయి, ఇప్పుడు చర్చిలో ఎప్పుడు ప్రార్థన చేయడం చూడలేదు, ఎంత బాగా ప్రార్థన చేస్తుంది, సరే డిస్టర్బ్ చేయొద్దని తలుపేసి వెళ్ళిపోయాడట. మళ్ళీ రెండో రోజు వచ్చాడట, మళ్ళీ తలుపు తోసాడట, మళ్ళీ సేమ్ సీన్, మోకాళ్ళ మీద చేతులు ఊపేసి గట్టి గట్టిగా ప్రార్థన చేసేస్తుంది. అయ్యి బాబు ఇవిడు ఎంత ప్రార్థన పొర్రాలు అనుకుని మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ మూడో రోజు వచ్చాడు, మళ్ళీ తలుపు తోసాడు, మళ్ళీ చూశాడు, మళ్ళీ సేమ్ సీన్, మోకాళ్ళ మీద ఉండి చేతులు ఊపి గట్టి గట్టిగా ప్రార్థన చేసేస్తుంటే అయ్యగారు అనుకున్నాడండి, ఇంతకన్నా ప్రార్థన పొరలు మన సంఘంలో ఇంకొకళ్ళు ఎవరో లేరు అని డిసైడ్ అయిపోయి ఆదివారం కనపడదాంలే, ఆదివారం చర్చిలో మాట్లాడదామని వెళ్ళిపోతున్నాడండి. ఈలోపు ఆ విశ్వాసకున్న చిన్నపిల్ల ఆడుకుని లోపలికి వస్తుందట. అమ్మ 3 రోజుల నుండి వస్తున్నాను, 3 రోజుల నుండి మమ్మీ ప్రార్థనలో ఉంటుంది, నేను ఎప్పుడు వస్తే మమ్మీ ఖాళీగా ఉంటుందో చెప్పు, అప్పుడు వచ్చి మాట్లాడాలి అని అంటే ఆ చిన్నపిల్ల చెప్పిందంట, అంకుల్ మీరు ఎప్పుడైనా రండి అంకుల్, మమ్మీ ఖాళీగానే ఉంటుంది, కానీ మీరు వచ్చినప్పుడు మీ స్కూటర్ వేసుకుని రావద్దు అంకుల్ అని చెప్పిందంట. అంటే స్కూటర్ సౌండ్ వినబడితే అమ్మగారు ఏం చేద్దట? ఎందుకు? నా పాస్టర్ గారి దృష్టిలో నేను ఒక ప్రార్థనా పరురాలాగా కనపడాలి, అది ఆవిడ ఇంటెన్షన్. అది మనుషుల దృష్టిలో ప్రార్థనా పరురాలాగా, ప్రార్థనా పరుల్లా కనపడితే మనుషులు ఏమి ఇవ్వరండి. నీ పాస్టర్ గారి చేతుల్లో లేవు దీవెనలు, మా చేతుల్లో లేవు ఆశీర్వాదాలు. నువ్వు ఎవరి దృష్టిలో కనపడాలి? భక్తిగా దేవుని దృష్టిలో కనపడితే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన దృష్టిని మెప్పించాలి, ఆయన ఎదుట యథార్థమైన భయభక్తులు కలిగి ఉండాలి, అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అందుచేత మనుషులు కాదు, మేము ఇచ్చే సాక్ష్యాలు కూడా పనికిరావు. పాస్టర్లుగా కొన్నిసార్లు అబద్ధాలు ఆడేస్తాం, ఎక్కడో నిజం చెప్తున్నాను వినండి. సమాధి పెట్టులో ఉన్న ఆయన గురించి చెప్పేటప్పుడు ఎన్ని అబద్ధాలు ఆడతాం మేము. ఆయన పాలు నీళ్లు తప్ప ఏం తాగడండి అని చెప్తాం. లోపల ఉన్న ఆయన కిడ్నీలు తాగేసి కిడ్నీలు పేలైపోయి చచ్చిపోయింటాడు లోపల. ఆయన గురించి చెప్పేటప్పుడు ఇదే చెప్తాం, పాలు నీళ్లు తప్ప ఏం తాగడండి, చాలా మంచోడు అంటండి అని చెప్పేస్తాం. ఎందుకు సార్ మీరు ఎందుకు అబద్ధం ఆడాలి అని అడిగితే ఒకే ఒక కారణం, ఆ రోజు మేము చెప్పే మాటలను బట్టి ఆ కుటుంబానికి ఆదరణ కలుగుతుంది, మా బాధ అది. అందుకని మేము లేనిపోయిన అబద్ధాలు అని చెప్పి చాలా మంచోడు, అంత మంచోడు, ఎంత మంచోడు అని ఉన్నాయి లేని అని అక్కేసి చెప్పేస్తాం. ఒక మాట, మేము చెప్పే మాటలను బట్టి కుటుంబానికి ఆదరణ కలుగుతుంది, కానీ మేము చెప్పే సాక్ష్యాన్ని బట్టి దేవుడు ఆ వ్యక్తిని మాత్రం పరలోకానికి తీసుకువెళ్ళడు. సాక్ష్యం అనేది వ్యక్తిగతం. మందిలోకి వచ్చాక యథార్థంగా వణుకుతూ భయభక్తులతో విధేయతతో ఎక్కడున్నా ఆయన చూస్తున్నాడని నిజమైన భయాన్ని కలిగి జీవించే వారి పట్ల ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. అలాంటి వారు మందిరంలో అడుగు పెడితే దేవుని తేజస్సు చూడగలుగుతారు, దేవుని మహిమను చూడగలుగుతారు. అందుచేత మనం పరీక్షించుకుని ఒకసారి మందిరానికి వస్తున్నాం, ప్రవర్తన జాగ్రత్తగా ఉంటుందా, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటున్నామా, నోటిని కాచుకుంటున్నామా, దేవునికి ఇస్తున్నామా, అంత మాత్రమే కదా యథార్థమైన భయభక్తులు కలిగి దేవుని సందులో అడుగులు ముందుకు వేస్తున్నామా, మనం పరీక్షించుకుంటూ దేవుని సందులో నూతన తీర్మానాలు తీసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఒక్క మాట చిన్న ప్రార్థన. ప్రభువా, అనేక సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నానుగా నా జీవితంలో సరైనటువంటి విధానాల్లో లేకుండా నేను బ్రతుకుతున్నానేమో, ఈరోజు నన్ను ఆశీర్వదించి నన్ను బలపరచండి అని ప్రభు సన్నిధిలో ఒక్క మాట. అలాగే ప్రభు బలలో పాలు పొందుదాం. దైవ సేవకుల కార్యక్రమాన్ని నడిపిస్తుండగా
అందరూ కూడా భయముతో, విధేయతతో, భక్తితో దేవుని యొక్క సన్నిధిని ఆరాధన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇంతవరకు విన్న మాటలు ప్రతి హృదయంలో ఫలింపు చేసి నీ కొరకు సాక్షులుగా నిలవబెట్టుకుని వాడుకోనండి. అద్భుతాల ఆశ్చర్యకార్యాలు జరిగించండి. ప్రతి విరోధమైన ఆత్మ యేసు అధికారం కలిగిన నామమును బంధిస్తున్నాను. మానవ ఆత్మ కొట్టివేయబడాలి. నీ ఆత్మ ప్రతి ఒక్కరిలో నింపబడాలి. నిన్నుగా ఆలోచించే దైవీకమైన మనసు ప్రతి ఒక్కరిలో కలుగునుగాక. తండ్రి, నీ కార్యాలు జరిగించండి. ఆధ్యాత్మిక ఇంకా లోతైన అనుభవాలకు నడిపించండి. మీ నామానికి మహిమను పొందండి. మీరే మహిమను పొందమని యేసు దివ్య నామమును వేడి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. గట్టిగా పలకండి ఆమెన్. కొంచెం గట్టిగా చెప్పండి ఆమెన్.